ఆర్ యూ రెడీ అంటే ఇట్టా ఇట్టా అంటున్నారు కొంతమంది. మీద పెట్టారు. ఇంకొకసారి మీరు కూడా చేస్తున్నారా? మనందరం ఇప్పుడు దేనికి వచ్చామంటే సండే స్కూల్ చెప్పాలి. సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్కి వచ్చాం. మరి అలాంటప్పుడు పిల్లలకి చెప్పాలంటే మనం ఎలా ఉండాలి? మనము కూడా చిన్నపిల్లలు అయితేనే పిల్లలకి ఇప్పుడు మనందరం ఎవరు? మరందరం ఎవరు? అమ్మో నా వయసు ఇంత, నా వయసు అంతా, నేను చిన్నపిల్లలు కాదని అనుకోవద్దు. మనం ఇక్కడికి వచ్చామంటే మన అందరము ఈ రోజు అంతా, నేను ఎప్పుడు వచ్చినా నాకెవరు మీరందరూ అంటే కొంతమంది చెప్పట్లేదు నేను చిన్నపిల్లని కాదంటున్నారా? పెద్దవాళ్ళని పిలవనప్పని మీరందరూ ఎవరు? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాస్టర్ గారు కూడా ఇక్కడ చిన్నపిల్లలతో సమానం. ఓకేనా? అందరూ హ్యాపీనా? చిన్నపిల్లగా ఉంటూ ఇష్టమే కదా? ఇష్టమేనా? ఓకే, రెడీ. ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. అమ్మయ్య పుషప్ అయ్యారు కొంచెం. ఇదే కంటిన్యూ చేద్దాం, ఈ ఎనర్జీనే కంటిన్యూ చేద్దాం. పాట నేర్చుకుందాం. మీకు అందరికి ఇష్టమైన పాటలు నేర్చుకోవటం? నాకు సిగ్గక్క, నేను చేయలేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా? ఇందాక చెప్పారు కదా అన్నయ్య నా కొడుకు కింద ఉంటాడు. నేను పెద్దాన్ని కాబట్టి నేను చేస్తున్నప్పుడు మీరు కూడా చెయ్యాలి కదా? అందరూ సిగ్గుపడకుండా చేస్తానన్న వాళ్ళు చేయొచ్చు, చూపించండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే చేయలేదో వాళ్ళకి అర్థం ఏంటి? సిగ్గుపడిన వాళ్ళు. అన్నయ్య ఏం చెప్పారు? ఇందాక చెప్పారు కదా, ఏం చెప్పారు అన్నయ్య? ముందుకు వచ్చి చేస్తాం అంటే అక్కడ చేయటం మాకు ఇష్టం లేదు, నీ పక్కకు వచ్చి చేస్తాం అక్క అని చెప్పినట్టు కదా. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నా దగ్గరకు వచ్చి చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చేయకండి, మిగతా వాళ్ళందరూ చేయండి. ఓకేనా? డన్నా? డీల్ ఓకేనా? ఓకే, అందరం లేచి నుంచుందాం, యాక్షన్ సాంగ్స్ చేద్దాం. నాన్న ఈ సౌండ్ రావట్లేదు చూడు, మళ్ళీ ఇది రాదా? సరే సరే, మర్చిపోయాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాయని వాళ్ళు మీ పేరు అక్కడ దయచేసి మీరు వెళ్ళి రాయిపించుకోండి. ఎందుకంటే మన పేరు అక్కడ, ఫోన్ నెంబర్స్ అక్కడ రాస్తే మీకు ఏదైనా ఇన్ఫామ్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి మీలో ఎవరైనా బయట మీ పేరు కానీ రాయిపించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు వెళ్ళి మీరు పేరు రాయిపించుకుని రండి. మీ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వండి, ఏదన్నా అవసరమైనప్పుడు మేము ఇన్ఫామ్ చేస్తాం. మీరు ఇందులో పెట్టాను, పడేసాను. నేను చెయ్యాలి కదా యాక్షన్ అని. అయిపోయి ఒకసారి అయిపోయిన తర్వాత తొందరగా నేర్చుకోవడం కోసం సింపుల్ వేలో చేస్తా ఉన్నా. మనకి టైం కూడా ఉంది, చాలా ఎక్కువ నేర్చుకోవాలి, తొందరగా నేర్చుకుంటా ఉన్నా. నేను పాట పాడుతున్నాను, అక్కడ యాక్షన్ చేస్తుంది, నేను కూడా యాక్షన్ చేస్తాను కావాలంటే. సో మనం ఫాస్ట్ చేద్దాం, అస్సలు సిగ్గుపడదు. మనం చాలా అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు చేస్తుంది అంతా దేవుడు మెరుగుపరచడం కోసం, దేవుడిలోకి అనేకమంది నడిపించడం కోసం. చాలా సంతోషం. పాట పాడుకోండి. గలగల పారే నీటిలో ఉన్నవి రెండు ఫ్రెండ్షిప్ చేస్తున్నవి, ఈదుచు బ్లాక్ 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 ఎగురుచు గుడింగ్ గుడింగ్ ఈదుచు. ఒక నిమిషం, అంటే నా పక్కన చేయటానికి ఇష్టపడుతున్నారు అనమాట, అంతేనా? ఓకే, నో ప్రాబ్లం, వచ్చేసేయచ్చు, నేను ఫుల్ హ్యాపీ. చెప్పిన తర్వాత అప్పుడు అవునా? మీరు చేయట్లేదే, చేస్తారా? ఓకే, అంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే పెద్ద వయసులో పెద్దవాళ్ళని, అలాగే మేము ఫాస్ట్ గారు నమ్మాలి. ఎందుకంటే మీకు మా సెన్స్ ఉంది, ఫాస్ట్ గారు డ్రైవింగ్ క్లాస్ చెప్తాం, అన్ని చేస్తాము.
మేమే సిగ్గు లేకుండా యాక్షన్ చేస్తాం. సిగ్గు పడకుండా మీరు నవ్వుతారని అన్నా. సో ఇప్పుడు మీరు సిగ్గుపడచ్చా? సిగ్గుపడకూడదా? దేవుడి మనకు ఒకే మాట జ్ఞాపకం చేసుకుంది. దావీదు దేవుని ఏం చేశాడు? ఆత్మసమర్థుడు ఎలా నాట్యం చేశాడంటే ఆ లాగా చిచ్చి డాన్స్ చేస్తాడు అని లాగా నాట్యం చేశాడు. కానీ ఆ లాగా శాపం వచ్చింది నాట్యమైన దావీదుకి. సో ఇక్కడ బయటకు వస్తాను. ఎవరైతే నేను కూడా ఇక్కడికి వచ్చే యాక్టివిటీ అందులో నమ్మం ఇక్కడ చేస్తా అనుకున్న వాళ్ళు సరైన నిలబడచ్చు. చేస్తే ఒకసారి పడింది కొత్త మాట్లాడదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా పాడతాను. ఉన్నవి రెండు చిన్ని చేపలు గలగల పారే నీటిలో, ఉన్నవి రెండు చిన్ని చేపలు ఫ్రెండ్షిప్ చేస్తున్నవి. ఈదుచు బ్లాక్ 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 ఎగురుచు, ఈదుచు బ్లాక్ 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 ఎగురుచు, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి, వలను వేసే జాలరి. సూచన ఒక చేప చెప్పిన ఫ్రెండ్ కి, సూచన ఒక చేప వల నుండి రక్షించే, వల నుండి రక్షించే, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో, పాపపు మరణపు వల నుండి రక్షించిన యేసుతో స్నేహమును చేసేదవా, పరమునకు చేరెదవా, స్నేహమును చేసేదవా, పరమునకు చేరెదవా. గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు, గలగల పారే నీటిలో ఉన్నవి రెండు చిన్ని చేపలు. సూపర్ పాడేదమ్మా. వెరీ నైస్, చాలా మంచిగా పాడారు, చాలా సంతోషం. అమ్మ మీరు కూడా రావచ్చు, మీరు కూడా చేయొచ్చు. కింద కూర్చోబెట్టేస్తే బాగుంటుందేమో. చైర్స్ తీసేసి కింద కూర్చుంటారా? ఫ్రీగా ఉంటుంది కదా, చైర్స్ ఉంటాం వల్ల డాన్స్ కూడా. వచ్చేసరి ఇంకోసారి రిపీట్ చేయండి. చైర్స్ కొంచెం అడ్డుగా ఉంటాయి కదా, ఎక్కువ మంది వస్తా ఉన్నారు కాబట్టి ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తారు. వెనకాలేసి కింద 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 కూర్చోలేని వాళ్ళు వెనకాల చైర్లో కూర్చోవాలి. చిన్నపిల్లలు ఫ్రంట్కి వచ్చేసేయనమ్మా. చిన్న పిల్లలు చిన్న బాగా చిన్న వాళ్ళకి కొంచెం ముందు లైన్లో తీసుకొచ్చేసేయండి. మీ మధ్యలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ముందుకు తీసుకొచ్చేయండి. అంటే హైట్ అరిగా నుంచుంటే డాన్స్ కనబడుతుందని ఆశ. అంటే చిన్నపిల్లలు మీరు కొంచెం గ్యాప్ తీసుకోవాలి, డాన్స్ వేయాలి కదా, కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇద్దరు ఉండేటట్టు చూసుకోండి. మీ పక్కన ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి, ఏదైనా డాన్స్ చేయడానికి బాగుంటుంది. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇద్దరు ఉంచడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు ముందుకు వచ్చేసేయండి. అమ్మ మీరు కొంచెం బ్యాక్ వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారా, మీరు సెకండ్ లైన్లోకి వెళ్ళి మీరు నువ్వు ముందుకు వచ్చేసే తల్లి. అమ్మ పిల్లలు ముందుకు వచ్చే, ఆ పాప నువ్వు ముందుకు వచ్చి
ఇక్కడ ఈ పాప కూడా, ఈ పాప మీరిద్దరు ముందుకు రండి, ముందు ఇందులోకి వస్తే. అమ్మ పెద్దవాళ్ళు ఒకసారి కూర్చోండి, ఒకసారి మళ్ళీ లేస్తారు కానీ లైన్లో కూర్చోండి. పిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు వాలంటీర్స్ ఎవరైనా ఉంటే చూడండి అమ్మా, పిల్లలు వెనకాల ఎవరైనా ఉంటే ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇద్దరిద్దరు కూర్చోండి, ఇద్దరిద్దరు ఉండండి. మనకి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి, డాన్స్ వేయడానికి కొంచెం గ్యాప్ ఉంచుకోండి, ఖాళీ ఉంచుకోండి. మీ వెనకాల లైన్ చూసుకోండి, మీ వెనకాల వారి దగ్గర కూర్చున్నామా అనేది లైన్ చూసుకుంటే. తల్లి నువ్వు కొంచెం ముందుకు రమ్మా, మీ సెకండ్ లైన్. మీ పక్క వాళ్ళు ఉన్నారా? ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తారు మీ పక్క వాళ్ళకి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టుకుని ఉండండి. ఎవరన్నా ఒకలే ఉంటే దానికి ఎవరినైనా కలుపుదాం. ఇద్దరే ఉండాలి, ముగ్గురు ఉంటానే కుదరదు కదా. ఇద్దరు ఉన్నారా? మీకు మీరు పక్కన ఉన్నారు, నీకురా ఉన్నదా? మరి దానికి ఒక్కదాన్ని ఉన్నావు కదా. సరే, ఎవరన్నా వస్తే కూర్చోబెడతామమ్మా. మిగతా వాళ్ళు అందరూ ఇద్దరు సరిపోయారమ్మా? అందరూ ఇద్దరు నీకు ఉన్నారమ్మా? నువ్వే ఓకే, అందరూ ఇద్దరు ఉన్నారుగా. ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, చక్కగా చైర్స్ లేకుండా డాన్స్ వేయడానికి బాగుంటుంది. హ్యాపీగా ఇలా కూర్చోవటం మీకు చాలా సంతోషం. మీరు చాలా మంచి పిల్లలు. ఇప్పుడు చేద్దామా? నచ్చిందా మీకు డాన్స్? ఏం పాట నేర్చుకున్నాం ఇప్పుడు మనం? ఓకే, మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడే వచ్చారు కొంతమంది. ఒక పాట నేర్చుకున్నాం మేమందరం కలిసి, మళ్ళీ అది కలిసి నేర్చుకుందాం. ఒకసారి దాన్ని రిపీట్ చేసుకుని ఇంకొక కొత్త పాట నేర్చుకుందాం. ఎన్ని పాటలు నేర్చుకుందాం అనుకుంటున్నారు? చాలా అంటే ఒకటా? ఆరేనా? పదా? మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారో నేను అన్ని పాటలు నేర్పించేయగలను. మీకు ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు. ఈ రోజు అంతట్లో మీకు ఎన్ని పాటలు ఫాస్ట్గా నేర్చుకుంటారో నేను అంత ఫాస్ట్గా మీకు నేర్పించేస్తాను. కాకపోతే అందరూ వేయాలి, అది నా ఆశ. ముందు వాళ్ళు నేర్చేసుకుని వెనక వాళ్ళు నేర్చుకోవాలంటే కుదరదు కదా. అందరూ వేయండి, నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్దాం. ఆర్ యూ రెడీ? మళ్ళీ ఒకసారి ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. అంటే డిఫరెంట్ వచ్చిన కొంతమంది ఉన్నారు, కొత్తగా వచ్చారు కదా. అందులో 2 విషయాలు చెప్పడానికి కుదరదు. వాళ్ళందరూ మా పేరు చెప్పారు, ఇంతమంది మా పేరు చెప్పారు. ఇప్పుడే వచ్చిన ఒకసారి ఏమని గుర్తు చేస్తారా? అందరూ మా పేరు మీరు పెట్టేసుకో. చాలా మంది పేరు సరే దించేయండి, ఏమనుకోవద్దు. చాలా మంది అందరి పేరు చెప్పారు. మరి మీ పేరు మాకు తెలియకపోతే బాగలేదు కదా. వాళ్ళకి మా పేరు చెప్పాము, వాళ్ళు మాకు వాళ్ళ పేరు చెప్పారు. నా పేరు డేవిడ్ అనిల్ కుమార్, విజయవాడ నుంచి వచ్చాను. తన పేరు నీ పేరుందా? నా పేరు ఉంది. నా పేరేంటి? దివ్య. విజయవాడ నుంచి వచ్చింది మా ఆవిడ. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. సో అందరికి మా పేరు చెప్పాము, వాళ్ళు కూడా మాకు వాళ్ళ పేరు చెప్పారు. మరి మీ పేరు తెలియకపోతే, పేరు తెలుసుకోకుండా వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను 1, 2, 3 అంటాను. మీరందరూ పెద్దగా మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అమ్మ అందరూ అంటున్నారా? కొంతమంది నాకు సీరియస్ నుంచి వస్తారు. ఏంట్రా బాబు ఏదో వాకింగ్ చెప్తానంటే పేరు చెప్పి అంటావు, 1, 2, 3 అంటావు, వరిపిస్తున్నావు. అబ్బే నువ్వు ఫాస్ట్ కాదు అనుకుంటున్నారా? ఎవరన్నా అనుకుంటున్నా వాళ్ళందరూ గట్టి హెల్ప్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. సరే 1, 2, 3. మనకి అంత మధ్యలోకి ఉంటుందంటే ఒక 2 లైన్లు అయిపోతే ముందు లైన్లో ఏం చెప్పారో గుర్తుండదు. కానీ గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు పేరు చెప్పాను, అలాగే మీ పేరు కూడా నాకు చెప్పాలి. కాబట్టి నేను 1, 2, 3 అంటాను. అనగానే పెద్దగా మీ పేరు, ఊరు పేరు కూడా కావాలి నాకు. సరేనా? చాలా మంచి బాలికలాగా ఉంటే కుదరదు.
గట్టిగా సంతోషంగా అల్లరగా సరే ముందుకు ఉండాలి. ఇక్కడికి రావద్దు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానన్నా నేను అది 1 2 3 అంటాను. అప్పుడు మీరు పేరు చెప్పాలి. పేరు చెప్పలేదు అనుకోండి, ఇందాక వాళ్ళకి ఒక కథ చెప్పా. ఏగా ఇల్లు అడుగుతా పేరు మర్చిపోయిందంట. అమ్మ మీకు తెలుసా కథ? తెలుసా? కొంతమందికి మీ పేరు కూడా మర్చిపోయారు అనుకుంటాను నేను. సరే 1 2 3 1 2 3 కొంచెం విడిచారు. గట్టిగా చెప్పాలమ్మా. ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. మన కోపం వస్తే ఇంట్లో ఎట్లా అంటాం? ఇల్లు ఎరిగిపోయేలాగా అలా. ఓకే, పేరు చెప్తాం ఒకసారి. 1 2 3 అన్న. వీళ్ళకి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టాలి, నీరసంగా ఉన్నారు ఇప్పటికే. సరే, ఇందాక నేర్చుకున్న పాట ఇంకోసారి మనం నేర్చుకుందాం. అందరూ లేచి నిలబడండి. లేకండి అందరూ ఒకసారి లేకండి. ఎవరికైతే బాగా సిగ్గుందో, అబ్బో ఈ యాక్షన్స్ నేను చేయలేను అనుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆఫర్ ఉంది. ఈరోజు ఉగాది కదా. ఉగాది ఆఫర్ ఏంటంటే, మీకు అన్న ఇక్కడికే వచ్చి ఇద్దరు నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది కదా, మనకి కుళ్ళు వచ్చేస్తుంది. అప్పుడు అది నాకు చెప్పాలంటే మీకు తెలియదు కాబట్టి జస్ట్ నిలబడండి. యాక్షన్ చేయకుండా ఎవరైతే నిలబడతారో అందరూ ముందుకు వచ్చి మాతో పాటు కలిసి యాక్షన్ చేయొచ్చు. అందరూ చక్కగా చూస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, గుడ్ గర్ల్ అంటారు. ఓకేనా? సరే, మనకు టైం అయిపోతా ఉంది. ఒక పాట నేను పాడుతున్నాను, అక్క యాక్షన్ చేస్తుంది. మరి నువ్వు ఎప్పుడు యాక్షన్ చేస్తావు అంటే నేను కూడా చేస్తా. సరేనా? గలగల మారే నీలో ఉన్నవి రెండు చక్కగా పాడదాం. గలగల మారే నీలో ఉన్నవి రెండు చిన్నలు ప్రచిద్రేస్తున్నవి. ఈ ప్లాట్ఫామ్లా ఎగుసు గురసు ఈసు ప్లాట్ఫామ్లా ఎగుసు గురసు సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి, సంతోషంగా ఉన్నవి. వలను వేసే జాలని, వలను వేసే జాలని, వలను వేసే జాలని, వలను వేసే జాలని. సూచన వచ్చేపా చెప్పలు పెండికి, సూచన వచ్చేపా చెప్పలు పెండికి. వలను రక్షించన్, వలను రక్షించన్, వలను రక్షించన్, వలను రక్షించన్. పాపపు మరణము వలనండి రక్షించిన యేసు, పాపపు మరణము వలనండి రక్షించిన యేసు. స్నేహమును చేసినవా పరమునకు చేరవా, స్నేహమును చేసినవా పరమునకు చేరవా. గలగల మారే నీటిలో ఉన్నది రెండు చిన్నలు, గలగల మారే నీటిలో ఉన్నది రెండు చిన్నలు. చాలా బాగా చేశారు మా, చాలా బాగా చేశారు. కొంతమందికి కొంచెం కొంచెం ఆశ ఉంది ఇక్కడ రావాలని, నాకు అర్థం అవుతుంది. వచ్చే పాట నుంచి ప్రారంభం చేద్దాం. వెనకాల సారీస్ కట్టుకున్న వాళ్ళు చేయట్లేదు, పర్లేదు, మనందరం కలిసే ఉన్నాం కాబట్టి మీరు కూడా చేయాలని అనుకుంటున్నా. ఒకవేళ చేయను అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయచ్చు. అక్కడ చేయను కనిపించట్లేదు. చెప్పే ఒక మాట ఏంటంటే, మాకు చాలా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుక్కి 19 నిండితే తొందరలో మేమే యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకన్నా చిన్నోళ్ళే అని అనుకుంటున్నా నేను. సరే, ఇంకో పాట చేద్దాం. ఈ పాట చిన్న కథ మీద ఆధారపడి ఉంది, అది మళ్ళీ విషయాలు చూద్దాం. ఇంకో పాట నేర్చుకుందాం. ఇప్పుడు మాట మనం నేర్చుకున్న పాట ఇంగ్లీష్ పాట, తెలుగు పాట ఇప్పుడు నేర్చుకుంది. వెరీ గుడ్, మీకు తెలుగు బాగా వచ్చు. ఇప్పుడు హిందీ పాట నేర్చుకుందాం. చిన్నదే, మేము నేర్పించే పాటలన్నీ కూడా చిన్న చిన్న పాటలు, 2-3 లైన్లు, చిన్న లైన్లు అయిపోతాయి. సో మనం తెలుగులో యేసు అంటాము, ఇంగ్లీష్ లో ఈషు అంటాం, అంతే, చిన్న తేడా అంతే. ఓకేనా? పాడదాం. ईशु मुझको प्यार करता है कितना गहरा, 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 इतना 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 गहरा. ईशु तुमको प्यार करता है कितना गहरा, ईशु तुमको प्यार करता है कितना गहरा, ईशु तुमको प्यार करता है कितना गहरा, ईशु
तुमको प्यार करता है कितना गहरा, इतना 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 गहरा. బాగుందా? వెనక్కి వచ్చి చేద్దాం అనుకుంటున్నా, కనిపించట్లేదు అనుకుంటా కదా నేను మీకు. కనిపించట్లేదా? అయ్యో ఇటు వస్తారు రా. లేకపోతే అంటే మనము ఇది మనం నేర్చుకుంటా కోసం వచ్చాము, మనం నేర్పించడం కోసం వచ్చాము, దేవుడికి సేవ చేయడం కోసం వచ్చాము. ఈ పాటకు అర్థం ఏంటంటే ఈశు అంటే దేవుడు కదా, ఈశు ముజ్కో అంటే నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. గెహరా అంటే గెహరాయే అంటే లిమిట్స్, అంటే హద్దులు. ఎంత 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 ఆ ప్రేమకు హద్దు ఏంటంటే ఇది హార్ట్ షేప్ కదా, ప్రేమకు గుర్తు హార్ట్ అన్నాం. ఇంత 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 ఎంత అని చూపిస్తున్నాడు. అలాగే యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అవునా? ఎంత ప్రేమిస్తున్నాడు అంటే అది ఫస్ట్ మనకి ఎంత ప్రేమిస్తున్నాడు. రెండోసారి ఏం చేసాం? నడుము. ఓకే, మంచి ఎక్సర్సైజ్ ఇది. సరే, ఫస్ట్ ఇంకోసారి పాడదాం ఇదే పాట. ఓకేనా? చాలా సంతోషంగా నవ్వుతా ఉన్నారు కొంతమంది బాధపడుతున్నారు. నన్ను అక్కడే వెనకాల నుంచో పెట్టేశారు, ముందుకు పిలవట్లేదని. పిలుద్దాం. సరే, तुमको प्यार करता है कितना गहरा, यीशु तुमको प्यार करता है कितना गहरा, यीशु तुमको प्यार करता है कितना गहरा, यीशु तुमको प्यार करता है कितना गहरा, इतना 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 गहरा, ఈసారి నేను పాడతాను, మీరు చేయండి. వెనకాల వాళ్ళు నాకు చేయట్లేదు, ముందు వాళ్ళు చూసి చేసేయచ్చు. వైట్ చున్నీ పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం అంటే మీ పేరు తెలియదు కాబట్టి నేను చున్నీ కలర్ పేరు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అందరూ కలిసి చేద్దాం ఈరోజు, మనందరం ఎంజాయ్ చేద్దాం. చిన్న వయసులోకి వెళ్ళిపోతాం మనందరం. ఓకేనా? అందరికి ఇష్టమైన ముందు బ్యాక్ వాళ్ళందరూ ఇష్టమైన అందరూ రెడీ? 1 2 3 స్టార్ట్. यीशु मुझको प्यार करता है कितना गहरा, 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 इतना 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 गहरा, यीशु तुमको प्यार करता है कितना 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 गहरा, इतना 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 गहरा. చాలా బాగా పాడారు, చాలా బాగా డాన్స్ కూడా చేశారు. చేయలేదా? మీ పక్క వాళ్ళు చూడమని చూసారు ఎవరన్నా? చేస్తున్నారు, చేయట్లేదా? చూడలేదా? మనం ముందు వేసేద్దాం మన ఉత్సాహంలో చూసి చూడలేదు అనుకుంటా. సరే, ఫస్ట్ సాంగ్ ఒక చిన్న స్టోరీ ఉంది దాంట్లో. ఫస్ట్ సాంగ్ ఏంటమ్మా? గలగల పారే నీటిలో కదా. ఈ పాట నేర్పించే ముందు ఒక 2 నిమిషాలు కూర్చుంటారా? అలసిపోయారమ్మ కొంచెం.
హాయ్ కొంచెం కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ పేరు అక్కడ రాయించుకోండి. మీ ఫోన్ నెంబర్స్ పేరు ఇస్తే మంచిదని అనుకుంటా ఉన్నా. ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా పేరైనా ఖచ్చితంగా రాయించుకోండి, మంచిది. ఇందాక మనం నేర్చుకున్న పాటలో కథ ఏంటంటే గలగల పారే నీటిలో ఉన్నది 2 చేపలు కదా. ఒక ఒక చెరువులో లేకపోతే కాలువలో సెలయేరులో 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ 2 ఎలా ఉన్నాయి? ఫ్రెండ్షిప్ చేసుకుంటా సంతోషంగా ఉన్నాయి, ఆడుకుంటూ ఎగురుకుంటూ సంతోషంగా ఉన్నాయి. అలా ఉండగా ఒకరోజు ఒక చేప చూసిందంట. ఏం చూసింది? ఏం చూసింది? వల వేసే అతను రావటాన్ని చూసింది. వల వేసే అతను వస్తే ఏమవుతుంది? మీరు వల వేయటం చూసారు ఎప్పుడైనా? వల వేసాను అన్నప్పుడు ఎలా వేస్తున్నారు? వల ఎలా వేస్తారు? ఇట్లా విసురుతారు కదా, చూసారా మీరు? అలా విసరాలి మనం కూడా వల ఎట్లానే. సరే, వల వేసే అతను వస్తే ఈ 2 చేపలు ఒక చేప చూసింది. వల వేసే అతన్ని ఒక చేప చూసి, అమ్మో వల వేసే అతను వచ్చి చేపలు పట్టుకుంటే ఏమవుతుంది? నాన్న? వలలో చిక్కుని బయటికి తీసుకొచ్చి చంపేస్తారు, చచ్చిపోతాయి కదా. మరి చచ్చిపోవడానికి చేపలకి ఇష్టమా? ఇష్టం లేదు కదా. అందుకని చేప ఏం చేసిందమ్మో, వలలు పట్టుకుని అతను వచ్చాడు, మనం ఇక్కడి నుంచి ఏం చేయాలి? పారిపోవాలి అనుకుంటే మరి తన ఫ్రెండ్ గుర్తొచ్చిందంట. అయ్యో, నా ఫ్రెండ్ కూడా ఉంది కదా, నేను ఒక్కదాన్ని పారిపోతే ఎట్లా? నా ఫ్రెండ్ కూడా తీసుకువెళ్ళిపోదాము, తన ఫ్రెండ్ కూడా కాపాడదాము అని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెవులో చెబుతుంది. చెవులో చెప్పారా మీరు కూడా? 2 సార్లు చెవులో చెప్పాను అన్నప్పుడు నేను అన్నయ్యకి చెప్పా ఒకసారి, తర్వాత ఇంకోసారి అన్నప్పుడు అన్ని నా చెవులో చెప్పాలి. అర్థమైంది? అలా చేశారా? మనం ఫస్ట్ ఒకరికి చెప్పాలి, తర్వాత ఇంకోళ్ళు మన చెవులో చెప్పాలి. అప్పుడు చెవులో చెప్పింది, ఇదిగో మనం చేపలు పట్టడానికి వల వేసే అతను వచ్చాడు, మనం ఇక్కడి నుంచి పారిపోతాము గబగబొచ్చి అని చెప్పేసి ఆ చేప తన ఫ్రెండ్ని తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఆ వల వేసే అతని దగ్గర నుంచి తన ఫ్రెండ్ని ఎలా అయితే కాపాడిందో ఇంకొక చేప, అలాగే యేసయ్య కూడా మనల్ని నరకంలో పడేయకుండా మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించడానికి ఆయన ప్రాణమును అర్పించాడు. మనల్ని ఏం చేశాడు? రక్షించాడు కదా. ఆ చేప వలె దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మనము మన ఫ్రెండ్ని రక్షించే వారైనా ఉన్నామా? మన ఫ్రెండ్ నరకానికి వెళ్ళిపోతుందో, మరి దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్తుందో, పాపంలో వెళ్తుందో నువ్వు చూస్తున్నావు. చూసి ఏం చేయాలి? నీ ఫ్రెండ్ని ఎలా రక్షించాలి? ఎలా రక్షించాలి? చెవులో చెప్పాలా? ఏం చెప్పాలి మరి? దేవుని మాటలు. దేవుడు రక్షించేవాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు. కాబట్టి ఇదిగో యేసయ్య మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, నువ్వు రా అని మనం దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించాలి. మరి చేప వలె మనం ఎంతమంది ఉంటున్నాం? ఈ చిన్ని చేప తన ఎంత జ్ఞానముతో మరి వల వేసే అతను వచ్చినప్పుడు తను చనిపోకుండా తనతో పాటు తన ఫ్రెండ్ కూడా కాపాడింది. మనకున్నారా ఫ్రెండ్స్? ఎంతమంది ఉన్నారు? నాకు ఫ్రెండ్ ఉన్నారు అన్నావు చేయొద్దండి. నాకు ఫ్రెండ్ ఉందన్నావు చేయొద్దండి. అరే నాన్న, నీకు ఫ్రెండ్ లేదా? ఫ్రెండ్స్ లేరు నీకు? అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా. మరి ఎవరు రక్షణ కోసం చెప్పారు? ఎవరు రక్షిస్తున్నారు? నీతో పాటు ఎంతమందిని తీసుకొస్తున్నారు చర్చ్కి? దేవుని గురించి ఎంతమంది చెప్తున్నారు మీ ఫ్రెండ్స్కి? ఈ రోజు నుంచి చెప్దాం, ఓకేనా? మన ఫ్రెండ్ నశించిపోకుండా దేవునిలో మనము వాళ్ళని ఎదిగించాలి. చేప ఆ విధంగా మరి నశించిపోకుండా తన ఫ్రెండ్ని కాపాడింది.
అలానే దేవుడు కూడా మనం పాపంలో నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ఈ కథలో అంత మంచి స్టోరీ ఉంది. మీరు సండే స్కూల్ పిల్లలకి ఈ పాట నేర్పించినప్పుడు ఈ కథలాగా కూడా చెప్పి నేర్పిస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కథను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా వాక్యం చెప్పేస్తారా? ఏదైనా చెప్తారా? నేను వాక్యం చెప్పేస్తారా? వెరీ చాలా సంతోషం. కొంచెంగా బాగా చెప్తున్నారు. ఈ సాయంత్రంలో బాగా చెప్తారేమో అనుకుంటున్నాను, కానీ అంత టైం ఏమో నేను. సరే, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు? అంటే నిజం చెప్పండి. అరే సండే స్కూల్ టీచర్స్ కోసం అన్నారు కదా, నేను సండే స్కూల్ టీచర్ కాదు అయినా వచ్చాను అట్లేం లేదు. మీరు సండే స్కూల్ టీచర్స్ ఎంతమంది? అంటే చిన్నదో పెద్దదో, ఇద్దరికో ముగ్గురు, ఎంతమంది సండే స్కూల్ చెప్తా ఉన్నారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, మీరు ఎంతమంది సండే స్కూల్ మొదలు పెడదాం అనుకుంటున్నారు? సండే స్కూల్ అంటే మాకు తెచ్చిన లేదు, మేము నేర్చుకుని మొదలు పెడదామని ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ గుడ్. మొదలు పెడ సిగ్గుపడదు అసలు ఏమి దేనికి. ఇక్కడ తప్పు సమాధానం చెప్తే ఇక్కడ బెత్తాలు ఏమీ లేవు. బెత్తం అంటారు కదా, కొడతారు. బెత్తాలు లేవు, గోడ కుర్చీలకు నేర్చుకున్నాలు లేవు, మధ్యాహ్నం భోజనం కట్టాలి ఏమీ లేవు, అన్నీ అంతా మామూలే. కానీ తెలుసుకుందామని అడుగుతా ఉన్నా. కొంతమంది మా చర్చిలో సండే స్కూల్ లేదండి, జరగట్లేదు, నేను నేర్చుకుని సండే స్కూల్ జరిగించాలి అనుకుంటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. కొంతమంది పాస్టర్ గారు నుండి ఉంటారు, పాస్టర్ గారు చేతి ఎత్తమని నేను అడగట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు నుండి ఉంటారు, నేను సండే స్కూల్, నేను ఒక విశ్వాసిని, సండే స్కూల్ టీచర్ కాదు, నేను నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నుండి వచ్చాం అనుకున్నాను. ఉన్నారా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా? కేవలం తల్లిదండ్రులు. ఓకే, మొత్తానికి దేనికి చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే నో ప్రాబ్లం. మొత్తానికి మీరు రావడం చాలా సంతోషం. అందరూ అవుతున్నారు. ఈరోజు నేను చెప్పే ప్రతి మాటను వీలైనంత వరకు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేయండి. శ్రద్ధగా. ఎలా? శ్రద్ధగా వినకపోతే ఏమవుద్దంటే మనకి చాలా బాగా జరిగింది అంటారు. ఏం జరిగిందమ్మా అంటే ఏమి చెప్పారో కానండి, మొత్తానికి ఏదో చెప్పారు, బాగా జరిగింది అనుకుంటారు. చివరికి ఇంటికి వెళ్ళి మేము ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి ఈ అన్నోళ్ళు ఇక్కడేదో చాలా ఏర్పాటు చేసి ఇదంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏం చెప్పారో అడగండి. ఎవరిని? పక్కన వాళ్ళు కాదు, మమ్మల్ని అడగాలి. చాలాసార్లు మనం పక్కన వాళ్ళని ఏం చెప్పారు అంటాం కదా, వాళ్ళకి వినేది కూడా పోద్ది. మీరు అడగొచ్చు. అడగటం వల్ల డబ్బులు అడగం. అమ్మ ఇది చెప్పాలా, ప్రశ్న అడిగావు, భలే ప్రశ్న అడిగావు, ₹2 చెప్తా అంటావా కదా. సరే, ఈరోజు మీ దగ్గర నుంచి నేను 2 విషయాలు ఆశ పెడతా ఉన్నా. ఒకటి, మీరు నోరు తెరిచి సమాధానం చెప్పాలి. రెండోది, యాక్షన్ సాంగ్ బాగా నేర్చుకెళ్ళాలి. మధ్యాహ్నం నుంచి లేదా ఎప్పుడైనా మీకు అవకాశం ఇస్తాం, మీరు కూడా యాక్షన్ సాంగ్ చేయాలని. ఎవరికి అవకాశం ఇస్తాం తెలుసా? ఎవరైతే యాక్షన్ చేయకుండా శ్రద్ధగా చూసి నేర్చుకుంటా ఉంటారు, వాళ్ళు తప్పేం కాదు. వాళ్ళకి యాక్షన్ చేస్తే మర్చిపోతామేమో అని, కన్ఫ్యూజ్ అవుతామని చూస్తూ ఉంటారు, యాక్షన్ శ్రద్ధగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము కూడా చూస్తాం. చాలామంది మాకున్న చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం కదా, ఎంతమందిలో ఉన్నా సరే ఎవరేం చేస్తున్నారో చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళని గుర్తుపడతాం. అబ్బా వీళ్ళు చాలా టాలెంట్ ఉంది, శ్రద్ధగా నేర్చుకుంటున్నారని చెప్పి వాళ్ళని ఎంత నేర్చుకున్నారో ఇక్కడ ప్రదర్శించమంటాం. ఓకేనా? సరే, ఈరోజు మనం దేనికోసం వచ్చాం అన్న? మీరు దేనికోసం వచ్చారు? వెరీ గుడ్. అంటే మనకు సహజంగా ఆడవాళ్ళు బుద్ధిగా మాట్లాడతారు, మగవాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడరు. కానీ అలా కాదు, అందరూ మాట్లాడారు. సరేనా? సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ కోసం వచ్చాం. నిజానికి దీంట్లోనే ఇంకా నేను నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాలంటే, సండే స్కూలు, యవ్వనస్తులు, ఈ రెండింటినీ ఎలా జరిగించాలి, మీటింగ్స్ ఎలా జరిగించాలి అనేది చెప్పడం కోసం మేము ఈరోజు వచ్చాం. సండే స్కూల్కి ఎవరు వస్తారు? చిన్నపిల్లలు వస్తారు. వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు మాట వింటున్నారు. అంటే అడగగానే సమాధానం చెప్తారు. చిన్నపిల్లలు అంటే ఎవరు? 10 years. ఓకే, వెరీ గుడ్. ఇంకా అంటే నేను ఆవిడ వెరీ గుడ్ అన్నానంటే మిగతా అన్ని వెరీ బ్యాడ్ అని కాదు, అందరూ సమాధానం చెప్పచ్చు, మీకు అనుకున్న అభిప్రాయం చెప్పవచ్చు. ఓకేనా? చిన్నపిల్లలు అంటే ఎవరు? కొందరు ఎలా చూస్తున్నారు తెలుసా, నన్ను చిన్నపిల్లలు అంటే తెలియకుండా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ చెప్పడానికి వచ్చావా అన్నట్టు చూస్తున్నారు. నాకు తెలుసు, మీరు కూడా తెలుసా లేదా, ఎక్కడ వరకు తెలుసు కనుక్కుందామని చెప్పిన.
10 years ఓల్డ్ అని కొంతమంది చెప్పి ఇంకెవరు తొందరగా అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా చెప్పండి. ప్రతి ప్రశ్నకి నేను ఎక్కడ చెప్పాను, ప్రతి ప్రశ్నకి 3 సమాధానాలు ఉంటాయి. ఒకటి కరెక్ట్ ఆన్సర్, 2 రాంగ్ ఆన్సర్, మూడోది ఏమి మాట్లాడకపోవటం ఏం మాట్లాడకపోవడం సమాధానం కాదు, తెలియదు అనేది సమాధానం. ఏమీ మాట్లాడలేదనుకో అప్పుడు నాకు అర్థమవుద్ది, అమ్మ ఇక్కడికి వచ్చి చెబుదాం అనుకుంటుంది అనుకుంటా అని. సరే, ఒకటి కరెక్ట్ ఆన్సర్, 10 సంవత్సరాలు అంది ఆవిడ, అది కరెక్టా కాదని వేరే సంగతి. లేదు ఇంకోళ్ళు 2 సంవత్సరాలు అంటారు, ఇంకోళ్ళు 50 సంవత్సరాలు అంటారు, అది తప్పు ఆన్సర్. చిన్నపిల్ల అంటే 50 సంవత్సరాలు కాదు. కొంతమందికి చిన్నపిల్ల అంటే ఎవరో నాకు తెలిసినట్టే ఉంది కానీ ఎప్పుడు దీనికి సమాధానం చెప్పలా, కాబట్టి నాకు తెలియదు అన్న నువ్వు చెప్పు. అలా టక ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళీ మొదటికి వస్తాను, నేను మర్చిపోలా. చిన్నపిల్ల అంటే ఎవరు? వెరీ గుడ్. సరే, చాలా చెప్పారు, నాకు అర్థం కదా. కొంతమంది గునుగుతున్నారు, నన్ను నువ్వు చెప్పయ్యా నువ్వు ఇసుకిచ్చేవాళ్ళు అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటున్నారా? దీనికి సమాధానం చెప్పలేదంటే ఖచ్చితంగా అన్నారు అన్నమాట. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళని సంఘము, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లలుగా గుర్తిస్తుంది. ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ చిన్నపిల్లలు. 18 సంవత్సరాలు నిండితేనే మన ఓటు హక్కు వస్తుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం ఏమంటామంటే మేజర్స్ అంటాం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఏమంటాం? మైనర్స్ అంటాం. మైనర్ అంటే చిన్నపిల్లలు. సింపుల్గా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు అని చర్చ్ డిఫైన్ చేస్తారు. చర్చ్ అంటే ఏంటంటే సంఘం. ఇప్పుడు ఇది ఒక సంఘం కదా, ఇప్పుడు అన్ని సంఘము అంటే దేవుని సంఘము, వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు అందరు కలిసి. వాళ్ళు చిన్నపిల్లలు అంటే ఎవరు, యవనస్తులు అంటే ఎవరు, లేకపోతే వీళ్ళకి ఏం చెప్పాలి, ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ఏంటి, ఇలాంటివన్నీ పెద్ద వాళ్ళందరూ రూల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు చిన్నపిల్లలే అంటా ఉన్నారు. అది మనం నిజమే అనుకుంటానికి కారణం ఏంటంటే బయట కూడా 18 సంవత్సరాలు నిండకపోతే నీకు డ్రైవింగ్ చేయకూడదు, ఓటు వేయకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేయడానికి అవకాశం లేదు. సో సండే స్కూల్ అనేది 1 సంవత్సరం నుంచి లేదా 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరి కొరకు. ఇది ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ మాకు వచ్చే సమస్య ఏంటంటే 7th, 8th, 9th దాటిన తర్వాత వాళ్ళు సండే స్కూల్కి వస్తారా? వాళ్ళు ఏమనుకుంటారు? పెద్దవాళ్ళని అయితే అనుకుంటారు. వాళ్ళని ఏమని పిలుస్తామంటే అందుకని పిల్లలని పిలిస్తే బాధపడతారు. అమ్మ నీకేం తెలిసే చిన్నపిల్లలు అంటారు. తల్లిదండ్రులు కూడా ఏమని తెలుసా, నీకేం తెలిసే చిన్నపిల్లలు అంటారు. అదే టైంలో పెద్దాను అయిపోతున్నావు, ఆ మాత్రం బుద్ధి లేదా అంటారు కదా. ఈ 2 డైలాగులు వస్తాయి. మనకు అర్థం కాదు మీ పిల్లలు పెద్దలు అనేది, మీకు చాలాసార్లు అర్థం కాదు. అందుకని చర్చి వాళ్ళకి ఏం పేరు పెట్టిందంటే టీనేజర్స్ అంటాం. వాళ్ళని ఏమంటాం? 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని, అంటే అసలైతే 19 సంవత్సరాల వరకు టీనేజర్స్ అని బయట అంటాం. 19లోకి వచ్చేసరికి పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నారు కాబట్టి సంఘంలో 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటున్నాం. సో సండే స్కూల్ అనేది ఎవరి పట్టు అంటే, ఇక్కడ చాలా మంది 18 సంవత్సరాల లోపలే ఉన్నారు నాకు తెలిసి. మీకు కూడా సండే స్కూలే, కాకపోతే మీరు యవ్వనస్తుల భాగంలోకి వెళ్ళిపోతారు, టీనేజర్స్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. నేను మొదటిది సండే స్కూల్ పిల్లలు అంటే ఎవరైనా చూసాము. రెండోది సండే స్కూలు ఎందుకు చెప్తాము. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, మీకు అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను. కానీ సండే స్కూల్ అనేది 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ సండే స్కూల్లో ఉండాలి. వాళ్ళ కూడా సండే స్కూల్. మరి 7th, 8th, 9th రాగానే పెద్దలు సండే స్కూల్ పిల్లలతో నేను వెళ్తా అంటారు కాబట్టి వాళ్ళు టీనేజర్స్ అవుతారు. అంటే అటు యవనస్తులు కాదు వీళ్ళు, అటు పిల్లలు కాదు. కాబట్టి మీరు సండే స్కూల్లో మీరు ఏం చేస్తారంటే పిల్లలందరినీ ఒక గ్రూప్గా, కొంచెం టీనేజర్స్ అందరికీ ఒక గ్రూప్గా. మీరు అనుకోవచ్చు, నేనే నా 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేనే సండే స్కూల్ టీచర్ని అంటే మీరు టీనేజర్స్ గ్రూప్లోకి వస్తారు. వాళ్ళ వరకు ఎలా చెప్పాలి. ఈరోజు ఏం చేస్తామంటే మనం ఎవరికి ఎలా లెసన్ చెప్పాలి అనేది కూడా చెప్తాం. ఇష్టమైన మీకు మనకి సండే స్కూల్లో ఉండే ఒక ఇబ్బంది ఏంటంటే ఎవరికి ఏ లెసన్ చెప్పాలో ఎలా లెసన్ చెప్పాలో తెలియదు. ఏ లెసన్ చెప్పాలి, ఎలా చెప్పాలి కూడా ఈరోజు మేము చెప్తాం. సో మీరు దానికోసం ఏం చేయాలంటే నాకు కొంచెం ఫాస్ట్గా సమాధానం చెప్తే నేను ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇందాక నేనేం ప్రశ్న అడిగానంటే సండే స్కూల్ చిన్నపిల్లలు అంటే ఎవరో నేను విన్నాను. ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే అసలు సండే స్కూల్ ఎందుకు పెట్టాలి? సండే స్కూల్ ఎందుకు పెట్టాలి? వెరీ గుడ్. ఇంకా అంటే నేను ఇందాక చెప్పాను, ఇంకా అన్నానంటే ఇంకా అందరి అభిప్రాయాలు అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్, మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎందుకు పెట్టాలో ఒక్క అమ్మాయికి తెలుసు. అమ్మ నీ పేరేంట్రా? మహాలక్ష్మి. వెరీ గుడ్. క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్. అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మనకు సహజంగా ఏమనిపిస్తుంది అంటే
మనం చెప్పలేదు అనుకో అన్న చెప్తాడే అనిపిస్తుంది. నేను చెప్తాను, కానీ ఎప్పుడైతే మనం చెప్పామో మనకు అసలు ఎందుకు చెప్తున్నామో మనకు తెలుసుద్ది కదా. ఎందుకు పెడతాం సండే స్కూల్, ఎందుకు పెట్టాలి కొని? అమ్మ చెప్పరా, పెద్ద చెప్పు. నువ్వేరా, నువ్వేరున్నాను. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచే నిజమైన రక్షకుని తెలియపరచడం కోసం. ఇంకా నేను ఎంతసేపు ఆడపిల్లలతో మాట్లాడతాను, బాయ్స్ నా మీద అడిగి నాతో మాట్లాడతా. నాన్న మీరు చెప్పండి, ఎందుకు పెట్టినాం సండే స్కూల్? నేర్పిస్తున్నాను. మీరు చెప్పేది కరెక్టే, మీరు చెప్పేది కూడా వాక్యంలో ఉన్నది అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు నేర్పించారు సామెతలు. వెరీ గుడ్ అమ్మ, మీరు కూడా అది చెప్పినారా? వెరీ గుడ్. ఇంకా ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? లోకంలో పడిపోకుండా ఉంటారు. వెరీ గుడ్. ఎందుకంటే మనము ఒక పని మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తే ఎఫెక్టివ్గా చేయలేము. ఎందుకు చేస్తున్నామని తెలిస్తేనే బాగా చేయగలం. సండే స్కూల్ మీరు చెప్పినట్టు కరెక్టే. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగించాలి, రక్షకుని పరిచయం చేయాలి, చిన్నప్పటి నుంచి చెప్పాలి, వాళ్ళకి నడవలసిన చోట వాటిని నేర్పించాలి. అప్పుడు ఏమవుతాడు, పెద్దవాడు అయిన తర్వాత దాంట్లో తొలగిపోడు. ఇలాంటి విషయాలన్నీ మనం వాక్యంలో ఉన్నవే. కానీ అసలు యేసు ప్రభు చిన్నపిల్లల గురించి ఏమనుకుంటున్నాడు? మనకన్నీ బైబిలే ఆధారం, తర్వాత యేసు ప్రభు మాటలు ఇంకా మంచి ఆధారం మనకి కదా. యేసు ప్రభు ఏమన్నాడు చిన్నపిల్లల గురించి? పరలోక రాజ్యము కాబట్టి వారిని ఆటంకపరచుకుని ఆ యుద్ధకు దేవుడు తన దగ్గర రమ్మంటున్నాడు కాబట్టి, రప్పించమంటున్నాడు కాబట్టి మనము సండే స్కూల్ ద్వారా దేవుడి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తున్నాం. ఇంకేమన్నాడు? ఇంకేమన్నాడా? ఇంకేమన్నా అన్నాడమ్మా? అనలేదా? మీరే చెప్తున్నారు ఏంటండి? సంటి పిల్లల స్థుతి మహాదుర్గం అంటున్నాడు. మీరు ఇంకే చెప్తున్నారు. ఎవరు చెప్పారు? చెప్పండి, పర్లేదు. అంటే ఇంకెవరు చెప్పారు టైం అయిపోతుంది మనకి, అందుకని కొంచెం ఫాస్ట్ చెప్పండి రా. వెరీ గుడ్. దేవుని ఎందుకు బైబిల్ ఉంటాం నేర్పించమంటా ఉన్నాడు. వెరీ గుడ్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అక్కడ స్పష్టంగా ఒక మాట కనపడతా ఉంది. ఏమంటున్నాడంటే, ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట అమ్మా పరలోకమందున్న మా తండ్రి చిత్తము కాదు. ఇది దేవుని చిత్తము అని చెప్పబడిన మాటలు. అమ్మ తీసిన వాళ్ళు చదవండి, తీయకపోతే అక్కడ ఖచ్చితంగా ఉంది, మీ బైబిల్లో కూడా ప్రింట్ అయ్యి ఉంటుంది. మత్తయి 18:14. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14. అదేనా మనం చెప్పింది? చదువుతారైతే ఉందా అక్కడ? ఒక్కళ్ళు అన్న చదువుతున్నాడు, అన్నకు అవకాశం ఇద్దాం. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. తండ్రి చిత్తము అని చెప్పబడినవి ఒక 3-4 విషయాల గురించి చెప్పారు. ఏంటంటే, మీరు జాగ్రత్తలకు దూరంగా పారిపోవటమే దేవుని చిత్తము, మీరు ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము. ఇక్కడ ఇంకో చిత్తం గురించి మాట్లాడుతున్నది. ఏంటంట? పరలోకమందున్న తండ్రి చిత్తం ఏది కాదంటే, ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించడానికి వ్యతిరేక పదం ఏంటి అంటే, మామూలు భాషలో మనం మాట్లాడితే ఈ పిల్లలు రక్షింపబడటం అనేది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుడికి పిల్లలు రక్షణ పొందటం ఇష్టము. సండే స్కూల్ ఎందుకు పెట్టాలంటే, మనము పిల్లలని రక్షణ మార్గంలోకి నడిపించడం కోసం పెట్టాలి. చాలాసార్లు మనం పిల్లల్ని దేనికి వాడుకుంటామంటే, చర్చిలో వాళ్ళని క్రిస్మస్కి, న్యూ ఇయర్కి డ్యాన్సులు వేయటానికి వాడుకుంటాం. మంచిదే, డ్యాన్స్ వేయటం తప్పట్లా. నేను సండే స్కూల్ పెడతాము, కంటతా వాక్యాలు చెప్పించడానికి వాడతాం, అది కూడా మంచిదే. అన్ని విషయాలు మంచిదే. కానీ ఒక సండే స్కూల్ టీచర్గా లేదా ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు నా పిల్లవాడు రక్షణ పొందాలని అది ఆయన చిత్తము. చాలాసార్లు కొంతమంది నా ఏం చేస్తున్నామంటే, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాను అంటారు చాలాసార్లు. లేకపోతే మనం ఏమంటాం, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్ది, కరెక్టే, దానికోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక శ్రేష్టమైన దేవుని చిత్తాన్ని దేవుడు నీకు చెప్పాడు. ఎలా చెప్పాడు? వాక్యంలో చూపించి చెప్తా ఉన్నాడు. ఇది నా మాట, ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యంలో ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, ఈ చిన్నపిల్లవాడు రక్షణ పొందాలి. చిన్నపిల్లలు రక్షణ పొందుతారా?
మీరు మాట్లాడకపోతే మాకు సబ్జెక్ట్ అవ్వదురా, ఏమనుకోవద్దు, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకంటే ఒక మనసులో ఒకటి ఉంటుంది కదా, అసలు ఏం కాదు. చిన్నపిల్లల రక్షణ పొందడం ఏంటి బాబు, విజయవాడ నుంచి వచ్చావు, ఎండదప్పు కొట్టేట్టుంది అన్నట్టు చూస్తారా? ఇంకా నేను నిన్నే వచ్చా, ఎండదప్పు కొట్టలా నాకు, నిన్నే వచ్చా. చిన్నపిల్లల రక్షణ పొందుతారా? ఓపెన్గా చెబుదాం. అమ్మో ఈ మాట చెప్తే అమ్మో ఎట్లా చెప్పింది ఏంటి ఈ అమ్మాయి అనుకోండి నేను అసలు. అమ్మా వెరీ గుడ్. ఇంకా చిన్నపిల్లల రక్షణ పొందుతారా? ఒక ఆవిడ పొందుతారంది. మీరు పొందరని చెప్పొచ్చు. ఏమో నాకు తెలియదు అన్నయ్య, అది కూడా చెప్పొచ్చు. మీరు చెప్తే నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తా. నేను చెప్పమయ్యా, నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు, నేనేమనుకోవాలంటే అది అనుకోవద్దు. ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఒకటి అనుకుని వచ్చాం. ఏమనుకున్నాం? చిన్నపిల్లలకి మంచి పాటలు నేర్పించాలి, డ్యాన్స్ నేర్పించాలి, చర్చిలో తీసుకురావాలి, అన్నీ కరెక్టే, అదేం తప్పు కాదు, మనం ఇప్పుడు దాకా చేసిన తప్పు కాదు. కానీ ఒక మాట నేనేమనుకుంటున్నా అంటే మనకి ఒక గోల్ లేకుండా సండే స్కూల్ రన్ చేస్తున్నావేమో, ఒక ఉద్దేశం లేకుండా సండే స్కూల్ రన్ చేస్తున్నావేమో. సరే ఏం గోల్ పెట్టుకున్నాం ఇప్పుడు అంటే వాక్యం ఏం చెప్తుంది? వీళ్ళు రక్షణ పొందుతారమ్మా, అందుకోసం నా దగ్గర రానివ్వండి, ఆటంకపరచవండి అన్నాడు దేవుడు. ఈ రోజు నుంచి మన గోల్ ఏమై ఉండాలంటే నా చేతిలో ఉంచబడిన ఈ చిన్న బిడ్డలు రక్షణ పొందడం కొరకు దేవుడు ఆశపడతా ఉన్నాడు. రెండోది, రక్షణ పొందుతారా లేదా? పొందుతారని చెప్తా ఉన్నారు, చాలా మంది కళ్ళు ఊపుతా ఉన్నారు. మరి పిల్లలకు మనం బాప్తిజం ఇచ్చేయచ్చా? రక్షణ పొందడం బాప్తిజమేగా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు అంటే నేను ఇవ్వండి అది కొత్త బాత్ చేయట్లా, అమ్మో ఈడెవడో దుర్బోత్ ఇచ్చినట్టున్నాడు, పిల్లల్ని తీసుకెళ్ళి బాప్తిజం అన్నాడు అనుకోవద్దు. అది అనుకోవద్దు. రక్షణ అంటే మనం బాప్తిజం అంటున్నాం కదా. మత్తయి సువార్తలో బాప్తిజం ఇచ్చే యోహాను ఫస్ట్ టైం వాక్యం చెప్పేటప్పుడు అంటాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరేం చేయమంటాడు? మారుమనసు పొందమంటాడు. మారుమనసు పొందమంటే ఏం జరుగుతుంది అప్పుడు? ద్రాక్షరసం మారుమనసు పొంది బాప్తిజం పొందారు. ఇంకా మనం వాక్యం బాగా చదవాలి, చాలా మంది బాగా చెప్తారు. కొంతమంది చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి పాపంలో ఒప్పుకుని బాప్తిజం పొందారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే చిన్నపిల్లలు రక్షణ పొందారని దేవుడు చెప్పాడు, కరెక్టే. చిన్నపిల్లలు మరి బాప్తిజం వచ్చా అన్నా నేను, ఏమని చెప్పట్లా. మీరు గొప్పకుని పాస్టర్ గారు ఏంటండి ఏదో కొత్త బాప్తిజం ఇచ్చారు అనుకోవద్దు. బాప్తిజం వచ్చా? ఇవ్వకూడదు అంటున్నారు, కరెక్టే. ఎందుకు ఇవ్వకూడదు? రక్షణ విలువ తెలియదు. వెరీ గుడ్. అంటే రక్షణ విలువ తెలియకపోవడం అంటే ఏంటి? అవగాహన లేదు అంటే తెలీదు. వెరీ గుడ్. తెలీదు అంటే తెలియకపోతే ఏం చేస్తారు వాళ్ళు? కాదురా, తెలీదు బాప్తిజం ఇచ్చాం ఏమవుద్ది? తెలియని వాళ్ళకి ఇస్తే లోకంలో పడిపోతారు. వెరీ గుడ్. అంటే మీరు చెప్పే అమ్మా ఒక్క సమాధానం వద్దు, మీరు కూడా సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే మీరేమనుకుంటారో దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. మీరు కూడా సమాధానం చెప్తే దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. సో చాలా మంది మీరు చెప్దాం అనుకుని చెప్పకుండా మొహమాట పడిపోతున్న విషయాలు నేను చెప్తా. బాప్తిజం ఇచ్చామనుకోండి, ఆడికి వాక్యం సరిగ్గా తెలియదు, లేకపోతే తెలియదు కాబట్టి చివర మీరు ఆ వాక్యం తెలియదు అది ఇది అంటే చివర పైన మీరు చెప్పాలనుకుంది ఏంటంటే వాళ్ళు పాపంలో పడిపోతారేమో. మీరు ఎక్కడ ఇలా ఉన్న వాళ్ళు బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేస్తారా ఏమనుకోకుండా? దించండి. ఓకే. బాప్తిజం పొందిన తర్వాత ఒక్క పాపం కూడా నేను చేయలేదు అన్న వాళ్ళు చేస్తారా? అంటే నాకు చూపించొద్దు మీ మనసులో వేస్తుంది. బాప్తిజం పొందాను, నేను ఒక్క పాపం కూడా చేయలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా చేయొద్దు, దయచేసి చేయొత్తాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చేయొత్తమంటే సిగ్గుపడతామేమో కొన్నిసార్లు. నాకు వాక్యం తెలియదా? తెలుసా లేదా? అంటే మీరు అసలు మేము కొత్త విషయాలు చెప్తున్నారు, ఈయన చెప్పే బాగానే ఉన్నాయి కానీ నమ్మొచ్చా నమ్మకూడదు అసలు ఏంటి మనిషి అన్నట్టు చూస్తున్నారు. నాకు అర్థమవుతుంది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే బాప్తిజం పొందిన తర్వాత ఒక్కసారి కూడా పాపం చేయని వాళ్ళు, లేకపోతే 2 సార్లు చేశారన్న వాళ్ళు, 5 సార్లు చేశారన్న వాళ్ళు, మీ మనసులో చేతులు ఎత్తుకోండి. 10 సార్లు చేశారన్న వాళ్ళు, 20 సార్లు చేశారన్న వాళ్ళు, జస్ట్ 20 సార్లు సాధన చేశారన్న వాళ్ళు, 20 కన్నా ఎక్కువ సార్లు చేశారన్న వాళ్ళు. నేను అనుకుంటాను మీ బాప్తిజం పొందాలని చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ దాదాపు నేను చూడాల, గుర్తుపెట్టుకోవాలా. మీకు కొంతమంది పేర్లు మామూలు గుర్తుపెట్టుకోవాలని ఈ చేతులు గుర్తుపెట్టుకోవాలా. అందరం కూడా 20 సార్లు కన్నా ఎక్కువే చేస్తుంటాను అని నేను అనుకుంటున్నా. పాపం అంటే అలాంటి ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్నిసార్లు చేసి ఉంటామో కూడా గుర్తుంటుంది ఎన్నిసార్లుగా. పాపం అంటే ఏంటో తెలుసా మీకు అసలు? పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. ప్రతి విధమైన బ్యాడ్ థింగ్ని మనం పాపం అంటాం.
పాపం అంటే ఏంటంటే బైబిల్లో పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. అందులో పాపము అనే మాటకి మరణం అనే మాటకి ఒకే పదాన్ని వాడారు. పాపానికి 5 పదాలు వాడారు, అందులో ఒక పదము మరణానికి దీనికి ఒకటే పదాన్ని వాడారు. మరణం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది ప్రతి మనిషికి. మీకు కూడా ఉందా? ఇంటి దగ్గర పెట్టించారా? ఉందా? అది మనం చూస్తానా? ఇంకా ఉందా? ఓకే. ఎప్పుడైతే ప్రాణం పోద్దో, ప్రాణం పోవడం అంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరం ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, ఇంటి ఆశ్చర్యం చూస్తున్నారు, బతికే ఉన్నా చచ్చిపోతా ఏదో రోజు కదా. చచ్చిపోయినప్పుడు నన్ను పడుకోబెడతారు, అక్కడ పడుకోబెట్టి అనిల్ గారు ఇట్లా చేశారు, అనిల్ గారు అట్లా చేశారు, అనిల్ గారు ఎట్లా ఏదో మంచి వార్త చెప్తారు. సడన్గా ఎవరో ఫోన్ చేస్తాడు, అన్న శవం ఉందా తీసారంటారు. ఎవరా శవం? అనిల్ గారే కదా. అప్పుడు దాకా అనిల్ అన్న వాళ్ళం అప్పుడు ఏమంటాం? శవం అంటాం, కొంచెం మంచిగా బాడీ అంటాం, ఏదైనా అదే అర్థం. ఈ ప్రాణము పోగానే ఆత్మ దేహము వేరైపోతాయి. మరణం అంటే వేరైపోవడం, పాపం అంటే దేవుడి నుంచి వేరైపోవడం, దేవుడికి దూరంగా ఉంటాం. ఎన్నిసార్లు మనం దేవుడికి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటామో దాన్ని పాపంగా చూస్తున్నాడు దేవుడు. మనం చెప్పే మిగతా ఎన్ని వ్యభిచారము, దొంగతనము, ఇంకోటి ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్స్. అంటే దేవుడికి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో ఇందులో ఏదో దాంట్లో దిగజారిపోతుంది. అసూయ పట్టం పాపం, ఇంకోటి చిన్న చిన్న విషయాలే. మళ్ళీ మొదటికి వస్తే మనం ఎన్నిసార్లు పాపం చేసాము కదా, ఎన్నిసార్లు పాపం చేసాము రక్షణ పొందిన తర్వాత. మీరు అనేది మొత్తం మీరు కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి నేనే ఎక్కువగా మాట్లాడటం ప్రయత్నం చేస్తా ఉన్నా. చిన్నపిల్లలకి ఏం తెలియదండి, వాళ్ళు పాపం చేస్తారు, పడిపోతారు, దిగజారిపోతారు. కాబట్టి వారిని రక్షణ అనుభవంలోకి వారిని మనం నడిపించడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు నేను ఇదే ప్రశ్న ఇంకో రకంగా అడుగుతా. రక్షింపబడి అంటే వ్యక్తి అంటే ఎలా ఉంటాడు? ఈ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తాడు, ఏం చెప్పలా. ఇల్లే ముందు మిమ్మల్ని అమ్మా ఏం చెప్పారు చెప్పండి అంటే మనస్సులో ఏమనుకుంటారు తెలుసా? అన్ని ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పాడు అనుకుంటారు. బయటికి ఏమంటారు? అన్నయ్య చాలా బాగా జరిగింది, చాలా బాగా చెప్పారు అంటారు. అలా అనొద్దు, నిజం చెబుదాం. నేనే ప్రశ్న అడిగాను ఇప్పుడు. రక్షింపబడిన వ్యక్తి, ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే అన్నాను అనుకోండి, అతనికి ఉండే లక్షణాలు ఏంటి? కృష్ణ బోలు నడుచుకుంటాడు. ఇంకా అంటే నేను అందరిని ఇలా అడిగేస్తాను, మీరు సమాధానం చెప్పలేదు అనుకోండి, లైన్కి ఒకరిని అడుగుతా. అంటే అడగడం కామనే, వింటాం కూడా తప్పదు. కాబట్టి లైన్కి ఒకరిని అడిగా నువ్వు చెప్పు అనుకుంటాం కన్నా టక్కడక్క చెప్పారనుకోండి, ఒక 4-5 సమాధానాలు వస్తే ఓకే అనుకుంటే నేను ముందుకు వెళ్ళిపోతా. ఏది బెస్ట్? లైన్కి ఒకరిని అడగనా, అందరిని అడగనా? వెరీ గుడ్, ఇది బాగుంది. అంటే మనకి అందరిని అడిగినప్పుడు కొట్టిపోతారు. సరే, ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని ఎలా చెప్పగలం మనం? లేకపోతే రక్షణ పొందిన వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటి? ఇందాక ఏం చెప్పారు? ఏం చెప్పారమ్మా? కృష్ణ పోలు నడుచుకుంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా విడుదల పొందుతాడు. ఓకే అమ్మా, నువ్వేంట్రా? దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటాడు. వెరీ గుడ్. ఇంకా దేవుడితో సహవాసం చేయాలనుకుంటాడు. ఎవరా చెప్పింది? వెరీ గుడ్. ఇంకా దేవుని ఆజ్ఞను పాటిస్తాడు. అనేక మంది ఇది కోట ఊరిట్లే కదా ఊరి పేరు. కోట ఊరిట్లో మగవాళ్ళు మాట్లాడకూడదని ఆజ్ఞ ఉందా? లేదు కదా. మగవాళ్ళు కూడా చెప్పండి, మన పరువు అంతా పోతుంది. అసలు అందరూ అద్భుతం ఎంతమంది వచ్చారో, మన తక్కువ మంది ఇప్పటికే. అన్నా ఏదో చెప్తున్నాడు అన్నయ్య, చిన్నపిల్లలాగా ఉంటారు. వెరీ గుడ్. ఇంకా ఇంకొకటి చెప్తే నేను నెక్స్ట్లోకి వెళ్ళిపోతా. లోకానికి వేరుగా ఉంటారు. ఈ లక్షణాలు ఏమి పిల్లల్లో ఉండవు కాబట్టి, కొనసాగవు కాబట్టి మనం ఇవ్వటానికి ఇబ్బంది పడతాం. ఈ లక్షణాలున్న వ్యక్తి బైబిల్లో ఎవరన్నా ఉన్నారా? ద్వితీయోపదేశ కాండము కాదు, 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. అమ్మ ఒక్క నిమిషం రా నాన్న. మరి ఇక్కడ రెండు అవకాశాలు. ఒకటి, మీరు రెఫరెన్స్ రాసుకుని ఇంటి దగ్గర చదవండి, అదొక ఆప్షన్. లేదా టక్కుమని బైబిల్ తీయగలిగితే తీసి చూడండి. బైబిల్ తీసిన తర్వాత ఎవరైనా చూడాలని నన్ను చూడాలి. ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు,
బైబిల్ తీసినా తీసిపోయినా నన్ను చూడండి. నన్ను చూస్తే మీకు నేను చెప్పాలనుకున్నది అర్థమవుతుంది. అక్కడ 8 వచనాలు ఉంటాయి. వీలైనంత వరకు 8 వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? అన్న వీళ్ళకి కొంచెం నీరసంగా ఉంది. కొంచెంసేపు మంచినీళ్ళు ఇవ్వండి. కొంచెంసేపు ఇప్పుడు కాదు అమ్మ, మీ అందరికి కొంచెంసేపులో మంచినీళ్ళు తెప్పించిపోతున్నా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సరే, ఇప్పుడు చదవండి. 1 నుంచి 8 వచ్చిన వరకు చదవండి. హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వరకు. ఈ మైక్ అవసరమా? పర్లేదా? పర్లేదు కదా? యెరూషలేములో 31 సంవత్సరములు. పర్లేదు, వినపడుతుంది అందరికీ? అంటే మైక్ ఉంటే కొంచెం నాకు అలా ఆ తాడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఆగిపోతున్నా. కోటిని తాడుతో కట్టేస్తారు తెలుసమ్మా, ఇప్పుడు చూసారా? అలా ఉంది నాకు మైక్ ఉంటే. లేదు మాకు వినపట్టలేదంటే నేను మైక్ పట్టుకుంటా. హోషియా అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆ వచ్చిన చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే, హోషియా అనే అతను రాజు. ఎవరు? అతని పేరేంటి? పెద్దగా చెబుదాం ఒకసారి. అమ్మ, పెద్దగా అంటే మీ ఊళ్ళో మెల్లిగా అని అర్థమా? కాదు కదా, పెద్దగా. అతని పేరేంటి? వెరీ గుడ్. హోషియా అని అతను రాజుగా ఉన్నాడు. అతను రాజు అయినప్పుడు అతనికి 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఏరాడంటే 31 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. చదవం ఇప్పుడు. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను. ఇప్పుడు మనం ఇందాక రక్షింపబడిన వ్యక్తికి కొన్ని లక్షణాలు చెప్పాం. అది దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు. అది ఉందా అక్కడ? యెహోవా యందు అతనికి ఏముందంట? భయభక్తులు. నీతివంతుడిగా ఉన్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు, తొలగకుండా తన పితరుడైన దావీదు లాంటి ప్రవర్తనకు. అంటే ఎట్లా దావీదు ఎట్టున్నాడో ఈయన కూడా అట్టున్నాడు. దావీదు ఎట్లా ఉన్నాడు? దేవుడి సన్నిధిలో నీతిని అనుసరించేవాడు. ఇంకా దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అయ్యా మనం ఓడిపోతున్నాం అని చెప్తున్నా నేను. ఎట్లాగో ఓడిపోతున్నాం అని చేతులు ఎత్తేస్తే కుదరదు. మనం కూడా మాట్లాడేదో ఒకటే. ఇంకా అనా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇంకా భయభక్తులు కలిగి ఉన్నాడు. వెరీ గుడ్. అమ్మ నాయకు చూడాలి. నేనే ఈరోజు మీరు నన్ను చూసి నా మాట వినాలి. అక్కడ మనం ఎంత కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ కొన్ని విషయాల్లో దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారు. మీరు కొన్ని విషయాలు చెప్పలేదు, నేను కొన్ని కలిపి చెప్తా. ప్రార్థన చేసుకుంటారు, ఇంకా దేవుడికి ఇష్టంగా ఉంటారు. దేవుడు పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు చెప్పారు మీరన్నీ. అవన్నీ ఇక్కడ ఇతని జీవితంలో ఉన్నాయేమో అన్నట్టుగా కనబడుతుంది. అతను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు. రక్షింపబడిన విశ్వాసి యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతను నీతిని అనుసరించి నడుస్తాడు. నీతి అంటే వాక్యం. మనం సింపుల్గా అర్థం చేసుకుంటే వాక్యం. నీతి అంటే దేవుడు. దేవుడు ఒక్కడే నీతివంతుడు. అతన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు. ఎవరతను? తర్వాత దావీదులాగా ఇతను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. దావీదు మీరు చెప్పినట్టు కరెక్టే, నీతివంతుడు, దేవుని ప్రేమించేవాడు, అది ఇదన్నీ కరెక్టే. కానీ దావీదు రాసిన కీర్తనలో చదివితే ఆయన మాటకి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందే ఉన్నదేమో పరిశీలించుము, పరిశోధించుము. నీకు ఇష్టమైన జీవితం లేదేమో, నన్ను ఒకసారి చూడు. నీకు ఏది ఇష్టం లేదో చెప్పు, అది తీసేసుకుని నీకు ఏది ఇష్టమో దాని ప్రకారం నేను నడుస్తా అన్న ఈ మాట మనం అనం. ఈరోజు ఏమంటాము? నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తా అంటాం కదా. మీరు అనరా? నేను ఇంట్లోకి వచ్చి అడిగితే తెలుస్తుంది అంటారా లేదు? నువ్వు చెప్పిన మాట కాదు. అమ్మా మీకేమి అంటలేదు మీరు? అమ్మనాలతో ఏమంటాం? అమ్మ నీకేం తెలియదు అమ్మ ఊరుకో అన్నారా ఇప్పుడన్నా? పోనీ అనలేదా? ఓకే, ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. కానీ దావీదు ఏం చేసేవాడు తెలుసా? దావీదు, అయ్యా నీకు ఏది ఇష్టం అట్లా ఉంటానయ్యా, నన్ను పరిశీలించి నాలో తప్పు ఉందా చూడు, నీకు ఆయాస్కరమైంది, నీకు ఇష్టం ఏదైనా ఉందా చూసి చెప్పు అంటా ఉండేవాడు. ఎవరు? హోషియా. అంటే ఆ దావీదు అంటున్నాడు అలాంటి మార్గంలో అయినా నడిచాడు. దావీదు జీవితంలో ఒకే ఒక తప్పు జరిగింది. కానీ అయినా సరే తను పొందిన పశ్చాత్తాపాన్ని బట్టి దావీదు తను చేసిన తప్పుని సరిచేసుకుని అతను ఎంత పశ్చాత్తాపడ్డాడంటే అతను ఏడ్చిన ఏడుపుకి పరుపు తేలిపోయిందంట. మనం ఏడిస్తే
మనం ఏడిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. చిన్నప్పుడు ఒక పాప ఉండేది, మా బంధువుల అమ్మాయి. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మని కాటు పెట్టుకునే వాళ్ళు అప్పట్లో. కాటు చెరిగిపోద్దని తక్కువ ఏడు పాపేసేది, అంత ఏడిసే అమ్మాయి కూడా. అంటే ఏడుపు పశ్చాత్తాపాన్ని కొలమానం అని నేను అంటలేదు, కానీ పశ్చాత్తాపము దేవునికి ఇష్టం. ఇంతకీ యోషియా వయసు ఎంత? 8 సంవత్సరాల వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఆయాస్కరమైన మార్గం అలా ఉందేమో చెప్పయ్యా, ఏదైనా పాపం ఉందేమో చెప్పయ్యా. వాళ్ళ పిల్లలు పాపం చేస్తారా అవునా కాదని కొంచెంసేపు ఆగి చూద్దాం. ఇతను అలాంటి దావీదులాగా జీవితాన్ని జీవించేవాడు, నీతిని అనుసరించేవాడు, కుడికి కానీ ఎడవకు కానీ తొలగిపోయాడు కాదంట 8 సంవత్సరాల వయసులో. ఇంకా చదువుతామమ్మా. ఇక్కడ మనము ఆలోచన చేస్తే అతను ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడో రాజైనప్పుడు రాశాడు. తన ఏలుబడి యందు 8వ సంవత్సరం, అంటే 8వ సంవత్సరం రాజయ్యాడు అంటే ఇంకొక 8 సంవత్సరాలు కలిపితే 16వ సంవత్సరం జరుగుతూ ఉండగా, మనం టీనేజర్స్ అంటున్నాం కదా, 16వ సంవత్సరం ఏం చేశాడంటే చదవనమ్మా. అక్కడ స్పష్టంగా రాశాడు. మనం ఏదో పిచ్చి పిచ్చిగా లేదులే పెద్దోడు అయిపోయాడు ఉంటాడు, ఇంకోటి అయి ఉంటాడు అనుకుంటామని మనకు ఆలోచనలు వస్తాయి కదా. అనుకుని అక్కడ ఏమంటున్నాడు, అతను ఎక్కడో బాలుడై ఉండగానే, అంటే 16 సంవత్సరాలకు వాళ్ళు కూడా చిన్నపిల్లని నేను చెప్పాను కదా. అది నా మాట, ఎవరి మాట కనపడుతుంది ఇక్కడ? దేవుని వాక్యం ఉందా? మీ బైబిల్లో ఉందమ్మా? వాక్యంలో ఉంది. 16 సంవత్సరాలు కూడా పిల్లలే. 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లలే దేవుని దృష్టిలో, సరేనా? 16 సంవత్సరాలు ఉన్నప్పుడు 16 సంవత్సరాలు రాయిలా, అతను ఇంకా బాలుడై ఉండగానే చెప్పమ్మా. అతను 16 సంవత్సరాల వయసులోనే దేవుని దగ్గర విచారణ చేయటానికి పూనుకున్నాడు. విచారణ అంటే ఏంటి అమ్మా? విచారణ అంటే కనిపెట్టడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా కాదురా, విచారణ అంటే ఏంటి? అక్కడే ఉన్నా నేను. ఇంకా విచారణ అంటే ఏంటి? విచారణ అంటే మీరు బస్ స్టాండ్కి వెళ్ళారా? బస్ స్టాండ్ అంటారా, బస్ కాంప్లెక్స్ అంటారా? కాంప్లెక్స్కి వెళ్ళి పలానా బస్సు ఎప్పుడు వస్తుంది అని అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, ఎంక్వైరీ అంటారు, విచారణ అంటారు తెలుగులో. అక్కడ ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు ఎప్పుడు రాదు, లేకపోతే ఏ బస్సు ఉందా లేదా, ఏ బస్సు ఎక్కడికి వస్తుంది అనేది విచారణ. విచారణ అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది చేయనా, ఇది వద్దా, ఇది మంచిదా కాదా, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావో నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే అది నేను చేస్తా అంటా ఉండేవాడు. ఎప్పుడు? ఇంకా నువ్వు బాలుడై ఉండగానే. అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన మనం కూడా ఏది చేయాలనుకుంటే అది చేసేస్తా, దేవుని చిత్తం కాబట్టి జరుగుతుంది అనుకుంటా ఉన్నాం ఇప్పుడు మనము. కానీ అతను ఇంకా బాలుడై ఉండగానే, ఎవడైతే రక్షణ పొందితే పడిపోతాడు, కింద పడిపోతాడు అది అని మనం అనుకుంటున్నామో, అలాంటి వయసులో ఉండి అతను ఏం చేస్తున్నాడంటే, దేవా నువ్వు ఏది ఇష్టమో అది చెప్పయ్యా, నువ్వు చెప్పేదాకా నేను నాకు ఇష్ట ప్రకారం చేసుకుంటే వెళ్ళను. తర్వాత చదవమ్మా. 12వ ఏట ఇక్కడ చాలా స్పష్టంగా కనుక గమనిస్తే అతడు 8వ సంవత్సరంలో ఎలా ఉన్నాడో చూసాము. అది 12వ ఏట 16 సంవత్సరం అన్న ఉండొచ్చు, లేదా తన జీవితంలో ఉండొచ్చు. 16 సంవత్సరం ఏం జరిగింది చూసాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి 12వ సంవత్సరం అయితే అతను 12 సంవత్సరాల వయసు అన్న అయి ఉండాలి, లేదా తన ఏలుబడిలో 12వ సంవత్సరం అన్న అయి ఉండాలి. అంటే అప్పుడు తనకి అయితే 12వ సంవత్సరం అన్న ఉండి ఉండాలి, లేకపోతే 20వ సంవత్సరంలో కన్నా ప్రవేశిస్తా ఉండాలి. అప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? చాలమ్మా. ఇక్కడ ఉన్నత స్థలములు అంటే అప్పుడు కొండల మీదకి వెళ్ళి దేవుడికి బలి అర్పించేవాళ్ళు. ఒకప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మందిరం కట్టబడిన తర్వాత మందిరం దగ్గరే బలి అర్పించాలి, మందిరం దగ్గరే దేవుడిని పూజించాలి అంటప్పుడు ఆ కొండల మీద విగ్రహారాధన సంబంధమైనవి అయిపోయినాయి. ఏంటవి? ఉన్నత స్థలములు, దేవతా స్తంభములు, ఇంకేంటమ్మా చెక్కిన విగ్రహాలు ఎన్ని ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఏం చేస్తున్నాడంటే నాశనము చేసేస్తా ఉన్నాడు, తీసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వయసులోనే, ఇంకా బాలుడిగా ఉండగానే 3 స్టేజెస్ చూస్తా ఉన్నాడు తన జీవితంలో. తను దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నీతిని అనుసరించి నడుచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు, దావీదులాగా తను పరిశీలించుకుంటా ఉన్నాడు. 8వ సంవత్సరంలోనే ఒక 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడికి ఏది ఇష్టమో అది తప్ప ఇంకేది చేయడానికి తనకి సిద్ధపాటు లేని వాడిగా ఉన్నాడు. ఆ డెసిషన్ తీసుకున్నాడు, దేవునికి ఏది ఇష్టమో అది కనుక్కుని ఆయనకి ఇష్టమైతే తప్ప ఇంకేది నేను చేయను. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజ్యం మొత్తంలో విగ్రహారాధన అన్నదే లేకుండా తీసాడు. అతనికన్నా ఆమెన్ అంతకుముందు తన తాత ఒక ఉంటాడు, మనిషి ఉంటాడు, ఒక 2 అధ్యాయాల ముందు ఉంటాడు. ఆయన కూడా దేవునికి ఇష్టం లేకుండా గందరగోళంగా జీవించి తర్వాత దేవుని నమ్ముకుంటాడు. కానీ అతను ఏం చేస్తాడు తెలుసా? ఆ విగ్రహాల దగ్గర పూజలు జరగకుండా ఆపుతాడు, అంతే. ఆయన తీసేయలేకపోతాడు.
తీసేస్తే ఏమైపోద్దో, ప్రజలు నన్ను ఏమంటారో, లేకపోతే అయ్యో నన్ను ఏం చేస్తాయి, మరి ఏమనుకున్నాడో తెలియదు. పూజలు ఆపిచ్చాడు కానీ విగ్రహాధరణను నాశనం చేయలిచ్చిపోయాడు. కానీ ఇతను చిన్న వయసు, దాదాపు 19-20 సంవత్సరాల లోపు వయసు అయి ఉంటుంది. ఆ వయసులో ఎలా అంటే రాజ్యం మొత్తంలో ఎక్కడ ఒక విగ్రహం లేదు. హల్లెలూయా. ఒక్క విగ్రహం లేకుండా చేశాడు. చిన్న వయసు అతనిది, చాలా చిన్న వయసు. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ 8 సంవత్సరాల వాళ్ళు చాలా తక్కువ మంది ఉండంటారు కదా, 8 సంవత్సరాల వాళ్ళు. కానీ 8 సంవత్సరాల్లో యోషియా ఎలా ఉన్నాడో అలా ఉన్న వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారేమో అనుకుంటా నేను. దావీదులాగా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి చాలా సంఘాల్లో పాస్టర్ గారు అమ్మా నీ జీవితాన్ని సరి చేసుకో, నీ పాపాన్ని సరి చేసుకో అంటే ఎంతసేపు పాపం అంటున్నాడు ఏంటి పాస్టర్ గారు అని చచ్చి మానేసేవాళ్ళు తెలుసు నాకు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే దావీదులాగా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు ఇష్టం లేదు నా జీవితంలో ఏమైనా ఉందేమో తీసేయ్యా. మీరు బైబిల్లో ఎక్కడైనా సరే దావీదు వంటి భక్తి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దావీదులాగా దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, లేకపోతే దావీదులాగా దేవునికి ఇష్టంగా ఉన్నాడు, ఇక్కడ వరకు అవి మాత్రమే కాదు. దావీదు అనగానే దావీదు పశ్చాత్తాపానికి గుర్తు, దావీదు సరి చేసుకోవడానికి గుర్తు. దావీదు దేవుడు తన క్షమించేదాకా ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టిన వ్యక్తికి గుర్తు. దావీదు అంటే మాట మాటకి దేవుడి సన్నిధిలో, దేవుని వెలుగులో తన రహస్య పాపంలో ఏమైనా ఉన్నాయేమో, దేవునికి ఇష్టం లేదు ఏదైనా ఉందేమో, దేవునికి ఇష్టం లేదు ఏదైనా నాలో ఉందేమో అని పరిశీలన చేసుకుని నేను చూసుకున్నాను, నాకు ఏది కనపట్లేదు, నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు, నువ్వు ఏది పలానా ఉందని చెప్పు, అది నాకు ఎంత ఇష్టమైనా సరే, పలానా ఉందని చెప్పు, నాకు ఎంత ఇష్టమైనా సరే దాన్ని నేను తీసేసుకుంటానయ్యా. దావీదు అలాంటి పనులు చాలా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు దావీదు ఒక యుద్ధం లాంటి దాంట్లో ఉన్నప్పుడు అతను అంటాడు సడన్గా, అబ్బా పలానా బావిలో నీళ్లు తాగితే భలే ఉంటుందిరా, కానీ ఇప్పుడు మనం వెళ్ళాం ఎందుకంటే అక్కడ వేరే సైనికులు ఉన్నారు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక ముగ్గురు, నాకు గుర్తున్న వరకు ముగ్గురు బయలుదేరి వెళ్ళి అక్కడ వేరే సైనికులు ఉంటారు అక్కడ వెళ్ళి ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి దావీదుకి ఇస్తారు. ఎందుకంటే దావీదుకి ఇష్టం అన్ని చేయటానికి వాళ్ళకి ఇష్టం. దావీదు ఇష్టాన్ని చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి వెళ్తే దావీదు ఆ నీళ్లు చూసి దేవుని సన్నిధిలో వాటిని పారబోసి దేవునికి అర్పించేశానంటాడు. అంటే దేవుడికి తనకి ఇష్టమైన దాన్ని దేవునికి సమర్పించాలని ఉండేది. ఈరోజు మనకి ఇష్టమైన దాని కొరకు మనం ఏం చేస్తున్నాం తెలుసా, దేవుణ్ణి కూడా వదిలేస్తా ఉన్నాం. చాలామంది మనకి ఇష్టమైన దాన్ని పొందుకోవడం కొరకు దేవుడిని పక్కన పెట్టేస్తా ఉన్నాం. మనకి ఇష్టమైనది చేయడం కొరకు దేవునికి ఇష్టం లేని చేస్తూ ఉన్నాం. చాలామంది మనుషులు అలాగ ఉన్నారు. బహుశా మీకు డౌట్ ఉండొచ్చు, దేవునికి ఏది ఇష్టమో నేను ఎలా కనుగొనాలండి, దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోగలను? అమ్మ ఎవరికైనా అలాంటి అనుమానం ఉందా, తెలుసుకోవాలని ఉందా? దేవునికి ఏది ఇష్టమో నేను ఎలా తెలుసుకోవాలి? ఇది నేను చేసేది దేవునికి ఇష్టమో కాదో, దేవుని చిత్తమో కాదో, ఇది చేయొచ్చో లేదో నేను ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నా ఆలోచన ఇచ్చింది మీకు. అమ్మ మీకు వస్తే నేను సమాధానం చెప్తా, లేదనుకుంటే నా వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను. చెప్పనా దాని గురించి ఒక నిమిషం? దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవాలంటే తేలికైన ఒక నాలుగు విషయాలు చెప్తాను. 4 టెస్ట్ లాంటివి, వాక్యానుసారమే. మనకు జ్వరం వచ్చింది అనేది అర్థం తెలుస్తుంది. మీ ఊళ్ళో జ్వరాలు రావా? వస్తాయి కదా. జ్వరం వచ్చిందని ఎట్లా చెప్తాం మనం? జ్వరం వస్తే ఎలా ఉంటుంది మనకి? ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఇంకా అమ్మా ఏమి తినబోదు, నోరు చేదుగా ఉంటుంది కదా. ఇట్లా లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఇది ఒక కొలబద్దలు చెప్పాలంటే, ఒళ్ళు వేడిగా ఉంటే థర్మామీటర్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. అట్లా ఇది ఒక కొలబద్ద ఏంటంటే, ఒకటి నీ రక్షింపబడి యథార్థమైన కడగబడిన మనస్సాక్షి ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకి మనస్సును మారుస్తాడు. ఇందాక అన్నారు కదా, పాత ఆలోచనకి కొత్త ఆలోచనకి తేడా ఉంటుంది. నీ మనసు ఏం చెప్తుందో ఆలోచించేయి, నీ మనసు ఏం చెప్తుందో ఆలోచించేయి. ఇది కడగబడిన మనస్సు. కొన్నిసార్లు మనకి కడిగిన తర్వాత మళ్ళీ మురికి అయిపోద్ది, మనకి చాలా తొందరగా మురికి అవుద్ది. కాబట్టి అది చెప్పింది కరెక్టా కదా అర్థం కాదు మనకి. దీన్ని ఉదాహరణతో చెప్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవుద్ది. రెండవది వాక్యం ఏం చెప్తుందో. వాక్యం అంటే ఏది? బైబిల్, క్యాలెండర్ కాదు. వాక్యం అంటే తెలుసా మీకు? చాలామంది క్యాలెండర్లో అమ్మా ఇటు చూడాలి, నిద్రపోకూడదు ఎవరో. క్యాలెండర్లో అందుకని డ్యాన్స్ చేస్తే బాగుంటుంది. క్యాలెండర్లో వాక్యాన్ని చూసి ఆ వాక్యం మొక్కను చదివి అదే వాక్యం అనుకుంటున్నారు. క్యాలెండర్లో ఆ ఉన్న స్థలంలో సరిపెట్టడం కోసం వాక్యాన్ని 4-5 ముక్కలు చేసి అక్కడ పెడతారు సహజంగా. అది క్యాలెండర్ కాదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం చూడాలి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనకు చాలాసార్లు వాక్యం ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. అంటే చిన్న ఉదాహరణ,
చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగిన ఒక మాట మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక అమ్మాయి బాప్తిజం తీసుకుంటావాలి అనుకున్నప్పుడు ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు, నేను అప్పుడు హైదరాబాద్లో ఉంటే, అయ్యా ఈ అమ్మాయి బాప్తిజం తీసుకుంటుందంట, నువ్వు ఆ అమ్మాయికి బాప్తిజం గురించి కొన్ని మాటలు చెప్పు అన్నారు. నేను ఆలోచించి ప్రార్థన చేసి అమ్మా దేవుని చిత్త ప్రకారం చేయటానికి ఇష్టపడాలరా, దేవుని చిత్తాన్ని ప్రకారం అవునా కాదా తెలుసుకోవడం కోసం 4 విషయాలు ఉన్నాయి అని చెప్తూ తనకి ఈ 4 విషయాలు చెప్పినప్పుడు తనకు ఒక ఉదాహరణ చెప్పా. ఏం ఉదాహరణ చెప్పానంటే, అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, బాప్తిజం పొందిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చిత్తం చేయాలని నీకుంది, కానీ ఇది దేవుని చిత్తమా కాదా, చేయొచ్చా చేయకూడదా అన్న ఆలోచన కూడా నీకుంది, కానీ దాన్ని ఎలా కనుగొనాలంటే నీకు కొన్ని మాటలు చెప్తాను అని చెప్పి ఒక ఉదాహరణ తీసుకున్నా. సహజంగా ఆడపిల్లలకు బొట్టు పెట్టుకుంటాం అంటే ఇష్టం ఉంటుంది. అమ్మ ఇక్కడ కొంతమంది పెట్టుకొచ్చారు, మీ గురించి నేను చెప్పట్లా, అక్కడ జరిగిన దాని గురించి చెప్తా ఉన్నా. బొట్టు పెట్టుకోవాలని అనిపిస్తుంది అనుకోరా నీకు, బొట్టు పెట్టుకోవచ్చా లేదా అన్నప్పుడు ఆమె ఎప్పుడు దాకా మామూలుగా కూర్చుంటుంది, అలా సడన్గా చక్కగా కూర్చొని అనయ్య దీని గురించే నేను చాలా మదన పడతా ఉన్నాను, మీరు చెప్పండి అంది. నేను అన్నానప్పుడు, అమ్మ బొట్టు గురించి మన మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించేయి. పెట్టుకోమంటుంది, పెట్టుకోవద్దు అంటుంది. సరే వాక్యం ఏం చెప్తుంది? వాక్యంలో కూడా ఒకసారి అంత క్లారిటీగా మనకి కనిపించకపోవచ్చు, మనకి ఎక్కువ వాక్యం తెలియదు కదా. దొంగతనం చేయొద్దు అని స్పష్టంగా రాశాడు, కానీ బొట్టు పెట్టుకోవద్దు అన్నట్టుగా స్పష్టంగా లేదు. పచ్చబొట్లు పొడిపించుకోవద్దు, అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ దాని గురించి అంత క్లారిటీ లేదు. ఒకటి మనస్సాక్షి ఏం చెప్తుందో మనకు అర్థం కావట్లా, రెండోది వాక్యం ఏం చెప్తుందో అర్థం కావట్లా. ఇప్పుడు మూడోది ఏం చేయాలంటే, మూడో మెట్టు, ఇవన్నీ 4 మెట్లు, అంటే ఒకదాని తర్వాత ఒకటి అనుకోవటం లేదు, పక్కన కూడా పెట్టుకోవచ్చు వీటిని. మూడో మెట్లో ఈ పని చేయటం వల్ల, ఏ పని? బొట్టు పెట్టుకోవటం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా, లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుందా? అమ్మ నేను చెప్పింది అర్థమైందా? కొన్ని బొట్టు సంగతి పక్కన పెడదాం, ఇక్కడ కొంచెం బొట్టు సంగతి పక్కన పెట్టి సినిమాకి వెళ్ళాలా వద్దా అనిపించింది అనుకోండి, మనసు ఏం చెప్పుద్ది? కొంతమంది తలాటంగా చెప్తున్నారు, కొంతమంది నిలువుగా చెప్తున్నారు. సినిమా చూద్దాం అనిపిస్తుందా లేదా? మనసాక్షి ఏమంటుంది? వాక్యం ఏం చెప్తుంది? మనకు అర్థం కాల, కొత్త సినిమా వచ్చింది, ఒకటి చూడొచ్చులే అనిపిస్తుంది. నాకు తెలిసి మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన కేవలం ఎన్టీ రామారావు సినిమాలో చూసేవాడు. అప్పట్లో ఎన్టీ రామారావు సినిమా కూడా దానికి ఎక్కడికి వెళ్ళేవాడు. ఆయన బాగా కష్టపడి సేవ చేస్తూ ఉండేవాడు. చాలా మనుషులందరూ ఆయన గురించి నవ్వుతాలుగా మాట్లాడుతూ ఉండాలి. ఏంటమ్మా అని ఒకసారి నేను కనుక్కున్నా, అప్పుడు నేను దేవుని నమ్ముకోవాలి. ఇంకా కనుక్కుంటే పాస్టర్ గారు సినిమాకి వెళ్తాడండి అన్నాడు. అవునా అంటే పాస్టర్ గారు అప్పుడే అటు నుంచి వస్తున్నాడు. భలేవాడు అబద్ధాలు చెప్తావేంటి? అయ్యా బాబు నేను ఎన్టీ రామారావు సినిమా ఒక్కదానికి వెళ్తా, ఇంక దేనికి వెళ్ళను అన్నాడు ఆయన. అంటే పాస్టర్ గారు సినిమాకి వెళ్తామని మనం నవ్వుతున్నాం, కానీ మరి మనం సినిమాకి వెళ్తే? మూడోది, మనం సినిమా హాల్ నుంచి వస్తున్నాం అనుకోండి, ఎదురుగా మీ పాస్టర్ గారు ఉన్నారు, ఏం చేస్తారు? చాలా బాధ వేస్తుంది కదా. అంటే మనకేమనిపిస్తుంది? మనం తప్పు చేస్తాం అనిపిస్తుంది కదా. మన సినిమా హాల్ రావడం, నువ్వు చర్చిలో రావడం చూశాను ఇంటి పక్కన వాళ్ళు, అబ్బా ఎంత భక్తి పెరగాలనుకో. అదే వ్యక్తి నువ్వు సినిమా హాల్ నుంచి రావడం బయట చూశాడు, ఏమంటాడు? ఎందుకమ్మా నువ్వు చర్చికి వెళ్ళేది అంటే? నువ్వు అంటే సినిమా అనేది ఉదాహరణ చెప్తున్నానమ్మా. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళకుండానే మనకి ఇంట్లోకి వచ్చేసింది, ఆ సెక్షన్ వేరే. సినిమా హాల్కి వెళ్ళనక్కర్లా, ఎవరు తల తీసుకోక్కర్లా, ఒక బటన్ నొక్కగానే ఏమవుద్ది? ఆ సినిమా అంతా ఆరాధన టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, ఆరాధన జరుగుతూ ఉంటుంది. దాంట్లో పాస్టర్ గారు రాగానే బటన్ నొక్కామనుకో, తక్కువ ఆరాధన టీవీలోకి వెళ్ళిపోద్ది. ఆ పాస్టర్ గారు ఆరాధన ఉంటుంది, అంతకుముందు వచ్చిన డైలాగ్ నిలబడవు. ఆ సౌకర్యం మనకి అప్పాలు కల్పించాడు కొత్తగా. నాలుగోది ఏం చేస్తామంటే, ఏం పెట్టంటే, అమ్మ నేను ఇప్పుడు దాకా 3 విషయాలు చెప్పా కదా. మొదటి విషయం ఏంటి? నీ గుర్తు కోసం కాదు, నీ మనస్సాక్షి ఏమంటుంది ఒక పని చేయాలంటే. రెండోది వాక్యం ఏం చేస్తుంది. మూడోది ఈ పని చేస్తే దేవుడికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? చాలా మంది అంటారు కదా, ప్రార్థనకి వెళ్తున్నావు అమ్మా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అంటారు కదా. ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్తున్నావు ఎందుకు పోటాడుతున్నావు అంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తే పోటాడితే దేవుడికి అవమానం. నాలుగోది చాలా సింపుల్గా అర్థమైపోద్ది, ఏంటంటే ఈ పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే సినిమాకి వెళ్తాడా వెళ్ళడా? ఈ పరిస్థితిలో యేసు ప్రభు ఉంటే ఈ పని చేస్తాడా చేయడా? యేసు ప్రభు చేయింది మనం కూడా చేయకూడదు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడన్నా జీవితాంతం ఉపయోగపడతాయి. ఈ 4 విషయాలు మనం చెప్పిన దాన్ని చేయడానికి ఇష్టపడితే దేవునితో నీకున్న సంబంధం ఎప్పటికీ. హోషియా దేవుడిని అడుగుతూ ఉండాలి, ఏం చేయమంటావు దేవా, ఏం చేయమంటావు, నీకు ఇష్టమైతే చేస్తాను. 8 సంవత్సరాలు ఏం పాపం చేస్తాడమ్మా అని మనం అనుకుంటాం.
కానీ 38 సంవత్సరాలు కదలలేని స్థితిలో ఉన్న వాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళి అంటాడు, ఏమన్నాడు తెలుసా? బెత్సస్దా కోనేటి దగ్గర స్వస్థపరిచిన తర్వాత స్వస్థపరచగానే ఆయన గుళ్ళో కనబడతాడు. యేసుప్రభు చర్చికి వెళ్తాడు, గుళ్ళోకి వెళ్తాడు, మందిరంలోకి. అక్కడ అతను కనబడతాడు. అతనితో యేసుప్రభు ఒక డైలాగ్ చెప్తాడు. ఏమంటాడంటే, ఇకను పాపం ఇక మీదట కీడు పొందకున్నట్లు ఇకను నువ్వు. ఎవరా వ్యక్తి? 38 సంవత్సరాలు పరుపు మీద నుంచి అంగుళం కూడా కదలటానికి అవకాశం లేకుండా ఉన్నాడు. కొంచెం దొల్లుకుంటే వెళ్ళిపోయినా నిలబడిపోతాడు, వెళ్ళిపోయి కొంచెం కూడా కదలేని స్థితిలో ఉన్నాడు. అతనితో యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఇక పాపం చేయవాకయ్యా అంటున్నాడు. 8 సంవత్సరాల వాడికి నేను దేవుడిని అడగకుండా ఏమి చేయకూడదు, దేవుడికి ఇష్టం లేదు ఏమి చేయకూడదు, దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి, నా రాజ్యంలో ఒక్క విగ్రహం కూడా ఉండకూడదని ఉన్నవాడు. అంత భక్తి కదా. యెహోషువ భక్తి ఉందా లేదా? చిన్నపిల్లడే కానీ చాలా భక్తిపరుడు. భక్తి అంటే యెహోషువ అని అనుకోవచ్చు. వాక్యం వినుచున్న వారలారా, ఈరోజు 8 సంవత్సరాలు ఉండగా రాజు అయ్యాడంటే, ఆ కాలంలో చిన్న వయసులో రాజుల యొక్క తల్లిదండ్రులు చనిపోతే ఆ రాజుల్ని మందిరంలో పెంచేవాళ్ళు, మందిరంలో దాచి పెంచేవాళ్ళు. ఎందుకంటే మందిరం అనేది చాలా ప్రొటెక్టెడ్ ప్లేస్, చాలా చాలా హై సెక్యూరిటీ ప్లేస్ మందిరం అనేది. లేవీలు ఇల్లు కాపాలని పెద్ద లెక్క ఉంటుంది. మనందరూ చూస్తే మందిరం చాలా హై సెక్యూర్డ్ ప్లేస్. తర్వాత మందిరంలో పెంచేవాళ్ళు. బహుశా వాళ్ళ నాన్నలు ఇతను చిన్నప్పుడే చచ్చిపోయాడు కాదు, ఏ వయసులో చచ్చిపోయారు రాశారు మనకి. చాలా చిన్నప్పుడే చనిపోయినప్పుడు అతను చిన్న వయసులోనే మందిరంలో తీసుకురాబడి ఉంటాడు, మందిరంలో పెంచబడ్డాడు. 8వ సంవత్సరం రాగానే రాజు చేశారు. 8వ సంవత్సరం కల్లా మందిరాన్ని వదిలేసి రాజరికంలోకి వెళ్ళిపోయాడు, అతను కోటలోకి వెళ్ళిపోయాడు. 8 సంవత్సరాల కల్లా ముందు మందిరం అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు మందిరంలో? ఎన్ని సంవత్సరాలు నేర్పించుంటారు అతనికి మందిరంలో? 3 సంవత్సరాలు కదా. కనీసం మాట్లాడాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? మాట్లాడాలి, నేర్చుకోవాలి. కనీసం 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 3 వేసుకుందాం. నిన్న మేము ఒక ఇంట్లో ఉన్నాం, మన అనిల్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నిన్న అక్కడికి ఒకళ్ళిద్దరు వచ్చారు. వచ్చి చాలాసేపు మాట్లాడి వెళ్ళారు. నాకు అనుమానం వచ్చి, ఏంటమ్మా వచ్చి వెళ్ళారంటే, పాపను స్కూల్లో జాయిన్ చేయమంటున్నారు అన్నయ్య అన్నారు. అవునా, అదేంటమ్మా అన్నా నేను. అనిల్ అన్న వాళ్ళ పాప తెలుసా మీకు? ఎక్కడుందా పుడదే? బయటికి వెళ్ళి చాలా చిన్న ఇంతే ఉంటుంది. దానికి మాట్లాడటం కూడా ఇలా. ఇందాక కారులో వస్తున్నప్పుడు ఫోన్ వేస్తే నానా నానా అంటుంది. ఆ పిల్లని స్కూల్లో జాయిన్ చేయమని 6 నెలల నుంచి తిరుగుతున్నారంట వాళ్ళు. ఏం చేస్తారమ్మా దీన్ని తీసుకెళ్ళి అన్నా నేను. అంటే నేర్చుకునే వయసు గురించి మాట్లాడుతున్నా. 3 సంవత్సరాలు లేదంటే కనీసం 4 సంవత్సరాలు వస్తే కానీ అసలు యేసు ప్రభు లేకపోతే దేవుడు ప్రార్థన ఏ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 సంవత్సరాలకు నేర్పించడం మొదలుపెట్టారనుకోండి, అతను ఇంకో 4 సంవత్సరాలు కలిపితే 8వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ 4 సంవత్సరాల్లో మందిరంలో ఉన్న హోషియా, మందిరంలో పెరిగిన హోషియా, లేవీల చేత, యాజకుల చేత వాళ్ళ మధ్యన పెరిగిన హోషియా బయటికి వెళ్ళేటప్పటికి ఎలా వెళ్తున్నాడు తెలుసా? ఒక రక్షణ పొందిన వ్యక్తిగా వెళ్తా ఉన్నాడు, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా వెళ్తా ఉన్నాడు, దేవుడి హృదయాన్ని అనుసరించే వ్యక్తిగా వెళ్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మందిరంలో? 4 సంవత్సరాలే. ఈరోజు మన సంఘాల్లో సండే స్కూల్ టీచర్స్ లారా లేదా సేవకులైన వారులారా, మీ సంఘాల్లో పిల్లలు మీ చేతిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళు ఎలాంటి మెట్టికి ఎత్తగలుగుతా ఉన్నారు? ఈ హోషియా యొక్క లక్షణాలు మనం రాస్తే ఒక 4-5 లక్షణాలు ఉంటాయి అక్కడ. చిన్న వయసులో కొన్ని 16-20 సంవత్సరాలు పక్కన పెట్టేయండి. అంతకుముందు అతను ఎలాంటి వాడంటే నీతిని అనుసరించి నడుస్తున్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. దావీదు ఎలా జీవించాడో అలాంటి భక్తి, దావీదు యొక్క భక్తికి తగిన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ఆ లక్షణాల్లో ఒక్క లక్షణమైనా సరే మన బిడ్డలకు మనం నేర్పించే వాళ్ళకి ఉంటున్నామా? ఒక సండే స్కూల్ పిల్లోడు చర్చిలోకి వచ్చారంటే 3-4 సంవత్సరాల నుంచి, మినిమం 3 సంవత్సరాల నుంచి కానీ చర్చిలోకి వస్తే కనీసం 9వ తరగతి వచ్చేదాకా వస్తున్నాడు. మనం ఇందాక అనుకున్నది 18 సంవత్సరాల దాకా రావాలి. 9వ తరగతి అంటే ఎంత ఉంటుంది? 14 సంవత్సరాలు ఉంటాయి కదమ్మా. 15 పోనీ ఒక సంవత్సరం 14 సంవత్సరాలు ఉంటాయి. 14 నుంచి 4 తీస్తే ఎంత? 10 సంవత్సరాలు. ఎవరో 12 అంటున్నారు. 10 సంవత్సరాలు చర్చిలో ఉన్నవాడిని మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం నేర్పించగలుగుతున్నాం? ఎలాంటి ఆత్మీయ మెట్టిలోకి తనను తీసుకెళ్ళగలుగుతున్నాం? మనం ఏమంటామంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు. తెలుసుద్ది, తెలిసినవాడు బైబిల్లో ఉన్నాడు, బైబిల్లో ఎప్పుడూ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పదు. ఎందుకని ఒక సంఘంలో కనీసం 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, ఎంతో మంది సండే స్కూల్ పిల్లలు ఉంటున్నారు. 10 సంవత్సరాలు సంఘంలో ఉంటున్నారు. అందులో చాలా సంవత్సరాలు సండే స్కూల్ టీచర్స్గా మీ చేతిలో ఉంటున్నారు.
మీ చేతిలో పెరిగిన వాళ్ళు ఏమవుతా ఉన్నారు? వాళ్ళు చాలామంది ఏమవుతున్నారు తెలుసా? 10వ క్లాస్ దాటిన తర్వాత రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు చాలామంది ఏమవుతున్నారు తెలుసా? ప్రతి విధమైన పాపానికి బానిసలు అవుతూ ఉన్నారు. చాలామంది ఏమవుతున్నారు తెలుసా? వాళ్ళ జీవితంలో దేవుణ్ణి నమ్ముకోకుండా ఎక్కడో దూరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. చాలామంది మందిరంలో కనపడుతున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉండట్లేదు. పాపం అంటే ఏంటో పూర్తిగా చిన్న వయస్సు నుంచి ఏ ఏ మూవీస్ అయితే, ఏ వీడియోస్ అయితే చూడకూడదో అలాంటి చూసేది చాలా చిన్న వయసులో మొదలు పెట్టేస్తున్నారు. ఈ రోజులో ఫోన్ ఉంది, ఏది కావాలంటే చూడొచ్చు. ఎంత అసహ్యకరమైన పనులు కావాలంటే అంత అసహ్యకరమైన పనులు చూడొచ్చు. ప్రతి విధమైన తప్పులోకి దిగజారిపోతా ఉన్నారు. వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడంలో మనం ఏమవుతున్నాం అంటే ఓడిపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మనకి వీళ్ళు రక్షణ పొందడం కొరకు దేవుడు మన చేతిలో పెట్టాడు అనే విషయం మనం నిర్లక్ష్యం చేస్తాం. మనం అంటాం వాళ్ళకి తెలియదండి. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దామా? దేవుడికి క్షమాపణ చెబుదామా? దేవా, నువ్వు నా చేతిలో కొంతమంది పిల్లలను ఇచ్చావయ్యా. ఆ పిల్లలను నువ్వు ఎలా ఆశపడుతున్నావు అలా పెంచడం కొరకు ఒక బాధ్యత నా చేతిలో పెట్టావయ్యా. వాళ్ళని నేను అలా పెంచలేకపోయాను, దయతో క్షమించు. ఈ రోజు నుంచి నా చేతిలో నువ్వు ఎంతమంది పిల్లలైతే ఉంచావో వాళ్ళందరినీ నీకు ఇష్టంగా ఉంచడం కొరకు నేను సిద్ధపాటు చేస్తానయ్యా. ఇష్టమైన దేవుడితో మాట చెప్పటం, దేవుని క్షమాపణ అడుగుదాం, దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. లేదయ్యా, ఈ రోజు నుంచి ఏ సండే స్కూల్ పిల్లోడైతే నా సంఘంలోకి వస్తున్నాడో, ఏ సండే స్కూల్ పిల్లలైతే నీ ద్వారా నా చేతిలోకి అప్పచెప్పడ్డాడో వాళ్ళ కొరకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానయ్యా. ఒక హోషియా లాగా చేస్తాను నేను. ఒక హోషియాలు అంటే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా మన సంఘాల్లో? హోషియా లాగా నువ్వు చేస్తావని ఆ రోజు హోషియాని సిద్ధపరుస్తారని మందిరంలో లేవీయుల చేతికి అప్పచెప్పాడు హోషియాని తీసుకొచ్చి. ఈరోజు నీ చేతిలో ఉన్న పిల్లలు మీ పాస్టర్ గారు సండే స్కూల్ తీసుకున్నావు అనుకుంటున్నావేమో, అది నీకు కనపడేది. కానీ సండే స్కూల్ తీసుకోవడం అనేది ఎవరో చెప్పారు నీకు బాధ్యత? దేవుడిచ్చిన బాధ్యత. నీ మీద నమ్మకం ఉండి, అరే ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయి అయితే ఇదిగో ఈ పిల్లల్ని హోషియాలాగా చేస్తాడేమో, ప్రార్థన చేసుకునే వాళ్ళకి చేస్తాడేమో, నా చిత్తాన్ని కనిపెట్టే వాళ్ళకి చేస్తారేమో, తప్పు చేయకుండా ఉండే వాళ్ళకి చేస్తారేమో, తప్పు గురించి ప్రకటిస్తారేమో, నా చిత్తాన్ని ఎరిగే వాళ్ళగా, నా చిత్తం కొరకు కనిపెట్టే వాళ్ళగా ఉండే హోషియాన్ని సిద్ధపరుస్తాడేమో అని దేవుడిని మీ చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాళ్ళని మనకన్నా అన్యాయంగా హీనమైన స్థితిలో పంపించేస్తున్నాం. దేవునికి క్షమాపణ అడగలవద్దా? అడుగుదామా? అందరం మోకరిద్దాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నేను అడిగిన ప్రశ్నలకు మీరు నోరు తెరిచి సమాధానం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ మీ సండే స్కూల్లో ఇప్పుడు వరకు ఒక్క హోషియాని కూడా నువ్వు సిద్ధపాటు చేయకపోతే ఈరోజు దేవుని క్షమాపణ అడుగు. దేవా, అనేక మంది బిడ్డలు నా సంఘానికి వస్తా ఉన్నారయ్యా. అనేక మంది బిడ్డల్లో కొంతమందిని నేను సండే స్కూల్లో నడిపించడానికి నీ చేత బాధ్యత అప్పచెప్పబడ్డానయ్యా. అయ్యా, నన్ను క్షమించవా తండ్రి. వాళ్ళని అసలు ఏం చేయాలో తెలుసుకోకుండానే నిర్లక్ష్యంగా ఎన్ని సంవత్సరాలు గడిపేశాను తండ్రి. నన్ను క్షమించయ్యా. నోరు తెరిచి దేవుని క్షమాపణ అడుగుదామా? పెద్దగా నోరు తెరిచి, దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు. నా చేతిలో నువ్వు పెట్టిన చిన్న బిడ్డలను హోషియాలాగా సిద్ధపరచాలని నువ్వు నాకు అప్పచెప్పావు. కానీ ఎంతో మంది ఇప్పుడు నా చేయి దాటి వెళ్ళిపోయారయ్యా. కొంతమంది లోకంలో కలిసిపోయారయ్యా, కొంతమంది సండే స్కూల్కి రావట్లేదయ్యా, కొంతమంది సంఘానికి రావట్లేదయ్యా, కొంతమందికి నేను చెప్పే స్థితిని దాటిపోయారయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సండే స్కూల్ పిల్లల్లో కొంతమంది లోకంలో కలిసిపోయిన వారు, సంఘానికి రాకుండా ఉన్నవాళ్ళు, చెడ్డ అలవాట్లలోకి బానిసలు అయిపోయిన వాళ్ళు, చెడ్డ పనులు చేస్తూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు. ఆ బాధ్యత ఎవరిదో తెలుసా? నువ్వేదో చేస్తావని, నువ్వు భక్తి పరురాలువని, నువ్వు తనకు భయపడే వ్యక్తివని దేవుడు నమ్మి నీ చేతిలో పెట్టాడమ్మా. అయ్యో, నేను ఏమీ చేయలేకపోయానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, వాళ్ళు నరకంలోకి వెళ్ళడానికి నేనే కారణం అవుతున్నానయ్యా, నన్ను క్షమించు. ఎలా ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ దేవునికి క్షమాపణ చెప్పు. నోరు తెరిచి క్షమాపణ చెప్పు దేవుడికి. దేవా నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను అలా విడిచిపెట్టనయ్యా. ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. ప్రతి బిడ్డను ఒక హోషియాలాగా సిద్ధపరుస్తానయ్యా.
ఒక యోషియా లాగా నేను సిద్ధపరుస్తానయ్యా. ఎక్కడ 2-3 మన మధ్య ఉంటారో వారి మధ్యన దేవుడు ఉంటాడని ఆయన వాగ్దానం చేశాడు. మన మధ్యన ఆయన ఉన్నాడు, నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు తనతో సరిచేయబడాలని చూస్తా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితం ఇప్పుడు వరకు దేవుని చేత సరిచేయబడే జీవితంలో ఉంటే నీ గురించి కూడా క్షమాపణ అడుగు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నా జీవితంలో నేనే సరిగ్గా లేనయ్యా, నా జీవితంలో నేనే సరైన ప్రార్థన అనుభవం లేదయ్యా, నా జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి నాకే లేదయ్యా, అదంతా నా చేతిలో ఉంచబడిన పిల్లల మీద పడిందయ్యా, వాళ్ళు కూడా అలాగే తయారు, నన్ను క్షమించయ్యా. అడుగుదాం, పెద్దగా అడుగుదాం. దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. నువ్వు అప్పచెప్పబడిన బాధ్యత నేను నిర్లక్ష్యం చేశానయ్యా. ఒక్క వ్యక్తిని కూడా, ఒక్క చిన్న బిడ్డను కూడా నీకు సాక్షిగా నేను సిద్ధపరచలేకపోయాను తండ్రి, నన్ను క్షమించు. నా జీవితాన్ని సరిచేయి, నీకు అంగీకారంగా ఉండటానికి నాకు సహాయం చేయి. మరొక అవకాశాన్ని నాకు ఇవ్వయ్యా. ఇప్పుడు ఈ రోజు నా చేతిలో ఎంతమంది చిన్న బిడ్డలు అయితే ఉంచబడ్డారో వారందరూ నీకు సాక్షిగా ఉండటం కొరకు నేర్పిస్తానయ్యా. ఎలా చేయాలో నాకు నేర్పించు. మన మధ్యన ఉన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను క్షమించయ్యా. హోషియా వంటి వారిని సిద్ధపరచడానికి నన్ను నమ్మి నువ్వు బాధ్యత అప్పచెప్తే దేవా నా జీవితమే సరిగ్గా లేదయ్యా, నాకే నీతో సరైన సంబంధాలు లేవయ్యా, నువ్వు చెప్పిన మాటకు వ్యతిరేకంగా నేనే జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించు. ఈరోజు వాక్యం ద్వారా నన్ను మాట్లాడినందుకు నన్ను క్షమించు దేవా. నీ కొరకు యోషియా లాంటి అనేక మంది బిడ్డలు నేను సిద్ధపరుస్తానయ్యా. నీ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. మన మధ్య మన దైవజనులు పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ మందిరంలో ప్రభువా ఇంత చక్కటి ప్రభువా నా తండ్రి నాయన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ నాయన అనిల్ గారి ద్వారా విజయవాడ పట్టణం నుంచి నాయన ఇదిగో మీ సేవకురాలు మీరు ఒక సేవకులు కూడా వచ్చి ఎంతవరకు సండే స్కూల్ పిల్లల ప్రభువా నా తండ్రి ఏ విధంగా వారిని అయా మోటివేట్ చేయాలో, ఏ విధంగా ప్రభా అనేక మంది పిల్లలను ప్రభా అయా సిద్ధపరచలో ప్రభా నా తండ్రి మీ యొక్క భక్తుల ద్వారా ప్రభా ఎన్నో విషయాలను అయా నేర్పించుకుంటూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా దేవుడి బ్రదర్ గాని ఇంకా బలపరచను ప్రభా, సిస్టర్ గాని కూడా బలపరచను ప్రభా నా తండ్రి. వాళ్ళు బలపరిచి ఇదిగో సండే స్కూల్కి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో ఇంకా మీరు మాట్లాడిన తండ్రి. నిజంగా ఆ భక్తులు హోషియా గారి ప్రభా అయ్యా నీకు నాయన ప్రతినిధిగా ఉంటూ ప్రభు ప్రిపేర్ చేసినట్లుగా ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ ప్రభా నాయన ఇదిగో మీ బిడ్డలు చెప్పుతున్నటువంటి ఆ యొక్క లెసన్స్ ప్రభా చక్కగా ఆలోచించు ప్రభా అనేకులను ప్రభా నాయన నీ యొక్క రాజ్యానికి సిద్ధపరచుకుని కృప దయచేయండి అయ్యా. ఓ దేవ వచ్చినటువంటి ప్రతి బిడ్డతో మీరు దర్శించిన ఆయన అయ్యా చిన్నప్పుడే ప్రభా నాయన వారు నిన్నెరిగిన వారుగా అయ్యా నీ గురించి అనేకులు ప్రకటించేటువంటి వారుగా ఈ బిడ్డలను బలపరచుకుని అడుగుతున్నా తండ్రి. స్తోత్రం ప్రభా. దేవానికి హోషియా ప్రభా ప్రతి వారు నా తండ్రి నాయన ప్రభా నీ కొరకు నమ్మకస్తులుగా ప్రభా వాళ్ళు అనేకులను తిప్పగలిగేటట్టు గొప్ప కృప దయచేయండి. ఇక్కడ విషయాలు నేర్చుకొని వారి మందిరంలో వారి సండే స్కూల్లో ప్రభా అనేక మంది పిల్లలకు ప్రభా నా తండ్రి నీ గురించి నీ రాజ్యం గురించి రాబోతున్న ఈ రెండవ రాము ఏ విధంగా సిద్ధపరచుకున్నాను అయ్యా వారు నేర్పడానికి కూడా ఇప్పుడు నేర్చుకున్న బిడ్డలకి సహాయం ఇచ్చండి. ఎంతవరకు ఈ కార్యక్రమం అంతా చక్కగా జరిగించుకుంటూ వచ్చారు అయ్యా. మిగిలిన సమయం అంతా నా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ఈ భక్తులను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వర్షపడి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామం అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మీరు చాలా మంది దేవుని క్షమాపణ అడిగి యోషియా వంటి వారిని మీ సంఘాల్లో సిద్ధపరుస్తానికి తీర్మానం చేసుకున్నారు. అట్టి తీర్మానము ఆయన మనకు నెరవేర్పుని దయచేయను గాక. ఒక పాట నేర్చుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అందరికి మంచినీళ్ళు తాగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? పాట దివేస్తాం.
పెడతాను. ఒక పాట తొందరగా నేర్చుకుని మనం వెళ్దాం. అందరం నిలబడదామా? నిలబడదాం. ఇప్పుడు వెళ్ళొద్దామా? పాట అయిన తర్వాత బ్రేక్ అని చెప్తాం, అప్పుడు వెళ్తాం. కానీ ఎవరు వెళ్ళట్లేదు నమ్ముతున్నా. వెళ్తున్న వాళ్ళందరూ హల్లి చెప్తాం ఒకసారి. చాలా ఇందాక నా మీద కోపంతో చెప్పినట్టున్నారు. అయితే ఇందాక నేర్పించిన పాట ఒకసారి చేద్దాం అడుగుతారా? ఒక నిమిషం యాడ్ వస్తుంది. నేను ఆన్ చేశాను నేను ఇందాక పిల్లాడు ఎవరో ఏదో నొక్కారు కదా. ఒక్క నిమిషం, నేను అక్కడ ఆన్ చేస్తాను. ఇది ఒక ఆఫ్రికన్ పాట. ఆఫ్రికా భాషలో, స్వాహిలీ భాషలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. పాట ఏంటంటే జాయ్ పీస్ అంటే సంతోషము, సమాధానము దేవుని మందిరంలో ఉంటుంది. అది ఒకటే పాట. యాక్షన్ బాగుంటుంది. అందరం కలిసి చేద్దాం. సౌండ్ కొంచెం పెట్టండి. సౌండ్ కొంచెం పెట్టాలి. అది ఫుల్ సౌండ్ ఉంది. Giant peace in the house of the Lord. Giant peace in the house of the Lord. Giant peace in the la 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 సంతోషం నీకు సంతోషం. అదే మర్చిపోయాను. అయ్యో చాలా చాలా ఇదే కదా. చాలా తెచ్చేసారు. చాలా పోసేసిన మళ్ళీ ఫస్ట్ పోస్తారా? పోస్తారు. చల్లారిపోద్దా? టీ పోస్తారు. కాదు పర్లేదు నాన్న, అది ఇచ్చేద్దాం. ఒక నిమిషం ఆగుదాం. చల్లారిపోద్దాం. మళ్ళీ వేడి చేస్తే ఇబ్బంది ఉంది. ఫస్ట్ అలా చెప్తావు నువ్వు, లేకపోతే చెప్పు. చేసేస్తున్నారు బాగా. చేసేస్తున్నారుగా, చెప్పు. చెయ్యి
Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. La 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 la. బాగుందా? కొంచెం స్టెప్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు కదా, చూపిద్దాం స్టెప్స్ క్లియర్ గా. టీ తాగిన సరే బాగుందమ్మా, ఇంకోసారి వేద్దాం, తర్వాత టీ తాగిన తర్వాత వేద్దామా? టీ తాగిన తర్వాత వేద్దాం. స్టెప్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, టీ తాగి రాగానే స్టెప్స్ క్లియర్. ఒకే స్టెప్ రిపీట్ అవుతా ఉంటుంది. ఇట్లా అంటాం, ఇటు సైడ్ ఇట్లా అంటాము, ఇటు సైడ్ ఏమో ఇలా కొట్టాలి. ఫస్ట్ నుంచి ఇట్లా అరుస్తున్నట్టు, మళ్ళీ ఇట్లా అరుస్తున్నట్టు, తర్వాత ఇట్లా పైన ఇట్లా అంటాము, కింద ఇలా అని ఇలా కొడతాం. ఇలా చేయండి నాతో పాటు, లేకపోతే ఇట్లా దాన్నే కొంచెం ఫాస్ట్ గా జంప్ చేస్తాం. కొంతసేపు ఏం మామూలుగానే చేస్తాం, తర్వాత జంప్ చేస్తాం, తర్వాత ఇట్లా అని ఇట్లా. ఇది కూడా తర్వాత ఇట్లా అని ఇలా అంటాము, కింద ఇలా అని ఇలా అంటాం. మీకు కనపడదని పైన అంటుంది, కానీ ఇది తిరిగినప్పుడు కింద. ఓకేనా? లెఫ్ట్ రైట్ కరెక్ట్ గా చేయాలరా, అప్పుడు పిల్లలు కూడా కన్ఫ్యూజన్. లెఫ్ట్ సైడ్ కింద కింద, రైట్ సైడ్ పైన. ఓకేనా? ఎవరన్నా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలనుకుంటారా? రావచ్చు. పాట అయిపోయింది. సరే, ఎవరైనా రావాలనుకుంటే ముందుకు రావచ్చు. అవునా? రండి రండి రండి. అయ్యో రండి. సరే, అవునా, చాలా సంతోషం. సరే, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇది పనిష్మెంట్ లాగా కాదు, ప్రేమతో. సంతోషం
అమ్మ టీ మంచినీళ్ళు ఒకటే కాదు, టీ కూడా ఇస్తా అంటున్నారు అన్నయ్య. కాబట్టి అందరం వెళ్ళి బిస్కెట్ కూడా ఉందంట. ఎంత సంతోషం వస్తుంది బిస్కెట్ కూడా అంటే. సో అందరం వెళ్ళి టీ బ్రేక్ తీసుకుని 5 నిమిషాల్లో వెనక్కి తెచ్చేద్దాం. 5 10 నిమిషాలు. ఓకేనా అమ్మా? ఓకేనా? తొందరగా వచ్చి సో చిన్న ప్రకటన ఏంటంటే గర్ల్స్ కి వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. కొంతమంది గర్ల్స్ ఇట్లా బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, వాళ్ళని అడగండి ఒకసారి. బాయ్స్ కి మనకి మనం ఎప్పుడు ప్రకృతి పిలుచుకుంటుంది కాబట్టి ఇలా వెనక్కి వెళ్ళి మనం పరిశుద్ధమైన కార్యం చేసి రావాలి. సో తొందరగా వచ్చేస్తే అన్న వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, ఆయన విశ్రాంతి లేకుండా ఉన్నారు అన్న వాళ్ళు. సో దయచేసి మనం ఇచ్చేది వాళ్ళకి సమయం ఒకటే. వాళ్ళు మన నుంచి డబ్బులు ఎవరు ఆశించలేదు, ఏం అడగలేదు, ఉచితంగా వచ్చి బోధిస్తున్నారు. మనం టైం ఇస్తే ఇంకా చాలా విషయాలు వారు మీకు బోధిస్తారు. ఏదైనా మీకు సమస్యలు సందేహాలు ఉంటే అన్న వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి రెస్ట్ లేకపోయినా పర్లేదు, మీరు ఆ సమయంలో కూడా ఏదైనా సరైన డౌట్ ఉపయోగపడే ప్రశ్న అయితే ఖచ్చితంగా వారు మీకు సహకరిస్తారు. సో ఎవరు చర్చలో ఉండొద్దు, త్వరగా సరే ఎలా ప్లాన్ చేశారు చర్చిస్తారా? సో కొంచెం రిలాక్స్ గా కూర్చోండి. ఎవరి చర్చిలో వాళ్ళే మాట్లాడుకోవద్దు, పక్క చర్చి వారిని కూడా పరిచయం చేసుకోండి. మనం అందరం దేవుని పిల్లలను. ఏ సంఘం అయినా పరలోకమే వెళ్తుంది కదా. చాలా సంతోషం. మీరు పెట్టండి. చాలా సంతోషం. యాక్చువల్గా మాది బ్యాక్ సైడ్ ఉన్న ఎవరైనా తీసుకెళ్ళి చెప్పారు అమ్మ అంత దూరం నుంచి వస్తారా లేదని చెప్పాను. కొన్ని ఒక్కనే రమ్మన్నాను, ఇద్దరం వస్తున్నారు. ఇబ్బంది అవుతుంది అని అంటే ఇద్దరం వస్తే అది. అవునవును మంచిది. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ చేసి చాలా చాలా మంది ఇద్దరు ఆడుతారు లేని ఫుల్ సేవ చేస్తారు. ఈ సమయంలో మీరు అన్నవాళ్ళు కూడా కలవచ్చు. మీరు పెట్టంటారు హైదరాబాద్ అన్నవాళ్ళు కూడా టీ ఇవ్వండి దయచేసి. దీనికోసం వచ్చారంట. ఫాస్ట్ గా